జిడ్డు కృష్ణమూర్తి గారితో ఒక దశాబ్ద కాలం పాటు చాలా దగ్గరగా చూశారు. ఆయన ఫిలాసఫీతో మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. వారితో మీకున్న అనుభవాలు ఏదన్నా మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? 1970లో నేను రిషి వ్యాలీ జాయిన్ అయ్యాను. కనీసం ఆయన కోసం, ఆయన టీచింగ్ పైన నాకు ఉండే ప్యాషన్. తరిమల నాగిరెడ్డి గారితో మీ అనుభవాలు కొంచెం పంచుకుంటారా? తరిమల నాగిరెడ్డి గారు ఎన్నికలు ఇచ్చేసినప్పుడు అప్పటికే కమ్యూనిస్ట్ అని చెప్పి జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉంటూనే నీలం సంజీవ్ రెడ్డికి ఆపోజిట్గా నిలబడ్డారు. ప్రతిసారి నాగిరెడ్డికి సపోర్ట్ చేస్తూ మేము లేబరు. ఇప్పుడు మామూలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి భిన్నంగా రిషి వ్యాలీ సిస్టమ్ ఉంటుంది. ఓకే, మీ అనుభవాలు ఏంటి అక్కడ? ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్పు రావాలా అనుకునేవాడిని. బాలసుందరకం ముందు పియర్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి మూల పురుషుడు. ఆయన ఇండిపెండెంట్గా నీల్బాగ్ అని మదనపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో గొప్ప స్కూల్ పెట్టారు. వర్కర్స్ పిల్లలు, చేతిగాళ్ళు, వాటర్స్, ఆయనతో పాటు పనిచేసే కూలీలు, వాళ్ళ పిల్లల్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది రిషి వ్యాలీ స్కూల్? అక్కడ రిషి వ్యాలీలో ఉన్న 10 ఏళ్ళు కూడా ఏ ఫ్రీడము అనుభవం లేక తెచ్చుకోలేదు. ఎందుకంటే వెనకాల బాసులు ఉంటారు. బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? సీ సార్, ద టీచింగ్ ఐ హ్యావ్ గ్రేట్ టేస్ట్. Teaching has great power, great honesty, and I want to take this teaching into ordinary school. రాయుడు, రఘుబాబు వాళ్ళు మ్యారేజ్ కూడా మానేశారు. నేను కూడా మానేశాను. నేను మానేశానంటే నేను చాలా ప్యూర్ బ్రహ్మచర్యం పాటించేది ఎప్పుడూ లేదు. దాంతో ఇద్దరు కలిసి జీవించడానికి ఇష్టపడ్డాం. నాకు కూడా సెక్స్ అంటే క్యూరియాసిటీ ఉంది కదా, అందుకని ఆయనతో గాంధీ ఏంటి రాశాడు అని అంటే, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగకూడదు. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు స్వతంత్రమైన జీవితాన్ని జీవించారు. మీరు ఆ పల్లెపాడు స్కూల్ 10 years రన్ చేశారు సార్. ఆ 10 years తర్వాత ఏమైంది? ఒక మూమెంట్లో అనౌన్స్ చేసింది. నేను ఇక్కడ నుంచి విద్యారణ్య స్కూల్, హైదరాబాద్లో శాంతారామేశ్వర స్కూల్లో చేరి పిల్లోడిని 1 సంవత్సరం తర్ఫీదైనాక మళ్ళీ ఇంగ్లాండ్ తీసుకున్నాను. తీరా వెళ్ళిపోయినాక లోన్లీనెస్ ఒకటి పట్టుకుంది. ఏకాకితనం, ఒంటరితనం. అక్కడ పెన్నా నది ఉంటుంది. పెన్నా నదిలో పోయి ఇట్లా కూర్చుంటాను, కన్నీళ్లు దాదాపు. హాయ్, హలో, వెల్కమ్ టు iDream మీడియా. వెల్కమ్ టు మై షో ఇంటర్వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే అతిథి చాలా ముఖ్యమైన వ్యక్తి. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి సహచరుడుగా, అనుయాయుడిగా చాలా కాలం, సుదీర్ఘకాలం పాటు రిషి వ్యాలీలో ఉంటూ అక్కడే పనిచేస్తూ ఆ తరువాత విద్యారంగంలో విశేషంగా కృషి చేసిన శివరాం గారితో, వయోవృద్ధులు శివరాం గారు మనకు తన సమయాన్ని వెచ్చించినందుకు, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. సో ఈరోజు విద్యారంగంలోనూ తాత్విక రంగంలోనూ ఆయన అనుభవాలను, జిడ్డు కృష్ణమూర్తి తదితర వ్యక్తులతో ఆయన అనుభవాలను iDream ప్రశ్నలు తీర్చడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు జిడ్డు కృష్ణమూర్తి గారితో ఒక దశాబ్ద కాలం పాటు చాలా దగ్గరగా చూశారు. ఆయన ఫిలాసఫీతో మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సో వారితో మీకున్న అనుభవాలు ఏదన్నా బాగా గుర్తొచ్చేవి, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటివి? ఆయనతో దాదాపు ఆయన తత్వవేత్తగా ఆయన 86లో చనిపోయాడు. నాకు ఆయన పరిచయం 1970లో నేను రిషి వ్యాలీ జాయిన్ అయినాను. కనీసం ఆయన కోసం, ఆయన టీచింగ్ పైన నాకు ఉండే ప్యాషన్, దానికోసమని రిషి వ్యాలీలో జాయిన్ అయ్యి దాదాపు 10 years అక్కడ ఉన్నా. ఆ తర్వాత కూడా ఆయన చనిపోయే వరకు 86 వరకు రెగ్యులర్గా ఆయన టాక్స్కి అటెండ్ అవుతూ, ఆయన ఇండియా వచ్చినప్పుడల్లా ఆయన వినేవాడు. ఓకే. ఆ విధంగా
ఓకే. సో అంతకుముందు నేను మామూలు సాంప్రదాయకమైన ఆశ్రమాలంటే బాగా ఇష్టము. ఓకే. వివేకానంద, ఓకే. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, చలమ గారు అప్పుడు తిరువణామలలో. ఓకే. నాకు చలమ గారు అంటే చాలా ప్రాణము. నేను రైటర్ని, అందుకని రైటర్గా చలం గారు చాలా ఆకర్షించేవాళ్ళు. అందుకని తిరువణామలలో ఆయన ఉన్నారు కాబట్టి నేను కూడా అక్కడ పోయి ఓకే. ఇదున్నా. అప్పుడు నేను పోయినప్పటికీ రమణ మహర్షి చనిపోయారు. ఓకే. 70s ఆయన చనిపోయారు. అయితే చలం గారు ఉన్నారు. సెవరీస్ ఉంది, సౌరీస్. చలం గారి డాక్టర్. సౌరీస్ నేను కలిశాను సార్. మీరు కలిశారు? నేను భీమిలీలో కలిశాను. భీమిలీలో కలిశారు. అప్పటికి వాళ్ళు తిరువణామలలో ఓకే. మహాస్థాన్ అని ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ ఉండేవాళ్ళు. ఆతిథ్యం కూడా ఫ్రెండ్స్కి అక్కడ. నేను అక్కడ 1 year ఉన్నా ఓకే. చలం గారి దగ్గర. ఓకే. అయితే రమణుని పైన నాకు పెద్ద ఇష్టం లేదు. చలం గారిని స్టడీ చేస్తూ ఆయన అంటే ఓకే. సెవరీస్ని స్టడీ చేస్తూ ఉండేవాడు. మాది అనంతపురము. అనంతపురం. ఓకే. ఎక్కడ సార్ అనంతపురంలో? అనంతపురంలో కొత్త ఊరు అని, అక్కడ గొంగటి రామప్ప ఆయిల్ మిల్ అని ఉంది. ఆయన మా పెద్దనాన్న. ఆయిల్ మిల్లు. ఒక 300 మంది లేబరు పనిచేసేవాళ్ళు. కొత్తూరు అంటే న్యూ టౌన్ అంటారు. న్యూ టౌన్ అంటారు. రైల్వే స్టేషన్ దగ్గర, ధర్మవరం దగ్గర ఉంటుంది. కాదు, టౌన్లోనే. ఓకే. ఓకే. కొత్తూరు అంటారు. న్యూ టౌన్ అని. ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, థర్డ్ రోడ్డు, ఫోర్త్ రోడ్లు వరుసగా ఉంటాయి. ఓకే. అక్కడ మేము ఉండేవాళ్ళం. ఓకే. ఓకే. గొంగటిరామప్ప ఆయిల్ మిల్ అంటే ప్రసిద్ధి. ఓకే. అది ఆయిల్ మిల్లు. మరి ఆయిల్ మిల్ నుంచి మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు, ఆయిల్ మిల్లులో 300 మంది పనిచేసేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉండేది. బాగా ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగేది. ధనవంతులు ఎక్స్‌ప్లాయిటేషన్. అప్పుడు ఒక ₹2 కూలి ఇచ్చేవాళ్ళు. ఆడవాళ్ళకి 14 అణాలు ఇచ్చేవాళ్ళు. దాంతో ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. పని చేపించుకొని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చేసేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం ఇంకొక బ్యాచ్. ఇట్లా దోపిడీ జరిగేది. అందుకని కనీసం కమ్యూనిజం ఏమన్నా సహాయపడుతుందేమో అని నేను అప్పుడు కమ్యూనిజం వైపు మొగ్గిండేవాడిని. తరిమల నాగిరెడ్డి గారి వర్గంలో ఉన్నారు మీరు అయితే? బాగా. ఎలా ఎంతకాలం ఉన్నారు సదా కమ్యూనిజం ఉద్యమం? నేను ఆయన నక్సలిజం తీసుకునేంత వరకు ఎన్నికలు వరుసగా నిలబడేవారు. అవును, నీలం సంజీవ్ రెడ్డికి ఆపోజిట్ నిలబడ్డాడు. అవును, నీలం సంజీవ్ రెడ్డికి ఆపోజిట్గా నిలబడ్డారు. ప్రతిసారి నాగిరెడ్డికి సపోర్ట్ చేస్తూ మేము లేబరు ఆయన్ని గెలిపించేవాళ్ళు. అట్లా నాగిరెడ్డి పైన నాకు బాగా ఇద్దని. ఆయన ఈ పార్లమెంటు ఎన్నికలంతా కూడా జాతర అని కొట్టిపడేశారు. ఈ ఎన్నికలతో ఉపయోగం లేదని ఇచ్చేశారు. ఆయన అరెస్ట్ చేశారు. కోర్టులో విచారణ జరిపారు. ఆయన కోర్టులో ఇచ్చిన వాదనంతా కూడా బుక్స్గా ప్రింట్ చేశారు. తాకట్లో భారతదేశము. ఆయనతో పాటు ఐదికల్లు సదాశివను, మరి వీళ్ళంతా లీడర్స్ బాగా. ఒక పత్రిక కూడా నడిపేవాడు ఆయన. ఇదంతా మేమంతా చూసేవాళ్ళం. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్, ఇమాముద్దీన్ అని మంచి సీరియస్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. వాళ్ళంతా కలిసి పనిచేసేవాళ్ళు. నేను ఎడ్యుకేషన్లో పనిచేస్తూ ఈ ఆశ్రమాల పైన కూడా నాకు ఇష్టం, ఫిలాసఫీ కూడా. అయితే ఇది అయినా కూడా ఆ ఎన్నికలు వచ్చినా ఇంకోటి వచ్చినా నాగిరెడ్డి వైపే నిలబడేవాళ్ళం గట్టిగా. దాంతో కొంత గొడవ కూడా. మా పెద్దనాన్న చాలా రిచ్. మా పెద్దనాన్న అంటే మా అక్క భర్త. ఆయన మాకు పోషణ ఇచ్చేవాడు, చదువు. అప్పటికే మా నాన్న చనిపోయాడు. మాదేదో రాగులపాడు అని, అనంతపురం దగ్గర ఉరవకొండ రాగులపాడు అని చిన్న గ్రామము. అక్కడ కొంత పొలం ఉంది. ఇదన్నమాట. ఈ అనంతపురంలోనే చదువు అంతా సాగింది. అప్పట్లో కొంచెం ఫిలాసఫీ ఇష్టం ఉండి నేను ఇంటి నుంచి పరిగెత్తిపోయి రామకృష్ణ మఠ్, మైలాపూరు అక్కడ ఉన్న తిరుప్రతురై అని అక్కడ కూడా రామకృష్ణ తపోవన్ అని ఉంది. అక్కడ ఉన్న రమణాశ్రమంలో కూడా ఉన్న చలం గారి దగ్గర. ఈ విధంగా ఆశ్రమాలు కూడా చూసేవారు. మీ అనుభవాలు చూస్తుంటే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా కనిపిస్తున్నాయి సార్. ఒకటి, తరిమల నాగిరెడ్డి గారు అంటే కమ్యూనిస్ట్ యోధుడు. ఇంకో రకంగా ఈ ఇప్పుడు మావోయిస్టులకి మూల పురుషుడిలాగా చెప్పొచ్చు. చారు మజుందార్
కాను సన్యాలు, చారు మజుందారు, భూస్వామ్య తరిమల పోరాటం అని అయ్యింది. ఆయన వర్గ శత్రు నిర్మూలనే తీసుకున్నాడు చారు మజుందారు. అక్కడ 2 వర్గాలు చీలిపోయినాయి, కాను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, మిగతా స్టూడెంట్స్. నాగిరెడ్డి భూమి పోరాటం తీసుకున్న వాళ్ళు ఒకరు, ఇంకొకరు చారు మజుందార్. ఇది ఆ రెండింటి మధ్య ఘర్షణ ఉండేది. తరిమల నాగిరెడ్డి గారితో మీ అనుభవాలు కొంచెం పంచుకుంటారా? తప్పకుండా సార్. తరిమల నాగిరెడ్డి గారు ఎన్నికలు ఇచ్చేసినప్పుడు అప్పటికే కమ్యూనిస్ట్ అని చెప్పి జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉంటూనే ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన విడుదల చేశారు. ఆయన మన నీలం సంజీవ్ రెడ్డి గారి సిస్టర్నే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఒకరొకరు ఇష్టపడ్డారు. ఆమె కంప్లీట్గా తరిమల నాగిరెడ్డి అంటే బాగా ఇష్టపడింది. ఆయన కూడా చాలా గౌరవంగా చూసుకునేవాడు. వాళ్ళకు ఒక డాక్టరే ఉండేది అనుకుంటాను, అమ్మాయి ఇదని. ఈయన ఎన్నికలు వచ్చినప్పుడు విడుదల చేశారు జైలు నుంచి. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా విడుదల చేయలేదు కొంతకాలం. అప్పుడు ఆమె వచ్చి ఓట్లు అడుక్కుంటారు అందరికీ, ఓట్లు అడిగి దాంతో కరిగిపోయి ఆమెకి ఇది చేసి అప్పుడు తరిమల నాగిరెడ్డి అంటే చాలా మందికి తెలియదు. బట్ ఆయన పాతూరు పార్క్ దగ్గర ఎప్పుడు అసెంబ్లీ దీని ఎన్నికలైనా, ఎప్పుడు ఆయన ఎన్నికల్లో గెలిచినా, పాతూరు పార్క్ దగ్గర ఏ విశేషాలు జరిగినా అవన్నీ కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోయేవారు. మేము స్టూడెంట్స్గా పాతూరు పార్క్ దగ్గర తరిమల నాగిరెడ్డి గారు మీటింగ్ ఉంది అంటే ఇంకా తప్పకుండా పోయి ముందర కూర్చొని అటెండ్ అయ్యేవారు. ఆ విధంగా పొలిటికల్ ఎడ్యుకేషను. మరి తర్వాత నాకు తెలిసింది ఆయన కూడా ఋషి వ్యాలీలో చదువుకున్నాడు. జీవి సుబ్బారావు గారు అని అప్పుడు ఫౌండర్ ఆఫ్ ఋషి వ్యాలీ, ఆయన స్టూడెంట్. అట్లే తరిమల నాగిరెడ్డి గారు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. ఎవరో అన్నారట జీవి సుబ్బారావుతో, మరి తరిమల నాగిరెడ్డి గారు సరే కానీ ఈ నీలం సంజీవ్ రెడ్డి గారు అక్కడ చదువుకున్నారు కదా అని. నీలం సంజీవ్ రెడ్డి గారు చదువుకుంటూనే ఆయన పొలిటికల్ థాట్కి నేను మూలమని కాదు, నాగిరెడ్డి కూడా చదువుకున్నాడు, నాగిరెడ్డి మార్క్సిస్ట్ అయినాడు. అట్లా వాళ్ళు స్వభావాన్ని బట్టి వాళ్ళు తయారవుతారు. బట్ వాళ్ళిద్దరూ మాత్రం నా దగ్గర చదువుకున్నారు. నీలం సంజీవ్ రెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి కూడా సిపిఎంలో నీలం రాజశేఖర్ రెడ్డి, ఆయన కూడా ఋషి వ్యాలీ స్టూడెంట్. ఎవరో అన్నారంట మా వాడికి సుబ్బారెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి వాళ్ళ నాన్న అన్నాడంట, మా వాడికి లెక్కలంటే భయం పుట్టుకుంది, లెక్కలు రావు అని. జీవి సుబ్బారావు అది నాకు వదిలిపెట్టండి అని చెప్పి టీచర్ని మార్చాడంట. ఆ టీచర్ మ్యాథ్స్ పైన బాగా ఇంట్రెస్ట్ పుట్టించాడంట. మరి రాజశేఖర్ రెడ్డి బాగా చెప్తున్నారు నాన్న, ఇప్పుడు నాకు మ్యాథ్స్ సమస్య తీరిపోయింది అని చెప్పాడు. అందుకని పిల్లలకు అనుగుణంగా చాలా ప్రేమగా ఆ ఋషి వ్యాలీ అట్లా స్టార్ట్ చేశారు. 1920sలోనే ఋషి వ్యాలీ స్టార్ట్ అయింది. అంతకుముందు చెన్నైలో ఏదో గిండి స్కూల్ అని గాలివాన వచ్చి పోతే అది మరీ ఎందుకు ఖర్చు పెట్టడము అని ఋషి వ్యాలీకి మార్చి ఋషి వ్యాలీ 400 ఎకరాలు ఇది అక్కడ స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడు ఋషి వ్యాలీలో పనిచేయాలనే మోజు ఉండేది. కృష్ణమూర్తి ఇంట్రెస్ట్తో నేను అక్కడ 1970లో అప్పటికి నాగిరెడ్డి గారు మొత్తంగా పొలిటికల్ దీని నుంచి బయటకు వచ్చి ఈ భూ పోరాటాలు తీసుకున్నారు. తమాషా ఏమిటంటే యంగ్స్టర్స్ కొంతమంది ఉండేవాళ్ళు, చాలామంది భయం పుట్టుకొని నాగిరెడ్డి అంటే ఉండేవాళ్ళు కాదు. అందుకని ఆయన ఎవరు స్టూడెంట్స్ వాళ్ళనే పెట్టుకొని వాళ్ళతోనే మాట్లాడేవాడు. ఆయన ప్రతిదాన్ని ఎడ్యుకేట్ చేయడం ఆయన పద్ధతి. భూ పోరాటాలు కూడా నిర్వహించాడు, భూ పోరాటాలు కూడా ఎడ్యుకేట్ చేసేవాడు. నేను ఒకసారి చేస్తే ఇమాము ఎవరు సభకు అధ్యక్షుడు నాగిరెడ్డి సభకు అని అంటే నేను కనిపిస్తే నన్ను కూర్చోబెట్టాడు. నేను కూడా చాలా వినయంగా కూర్చున్నా. ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు నాగిరెడ్డి గారు, ఓపెన్గా అందరితో మాట్లాడారు. ఋషి వ్యాలీ స్కూల్లో మీరు 10 ఏళ్ల పాటు పనిచేశారు, దశాబ్ద కాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత కూడా దశాబ్ద కాలం పాటు తరచూ వెళ్ళి వస్తూ ఉన్నారు. ఋషి వ్యాలీ స్కూలు ఇప్పుడు మామూలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి భిన్నంగా ఋషి వ్యాలీ సిస్టమ్ ఉంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనే బేస్తో ఉంటుంది. మీ అనుభవాలు ఏంటి అక్కడ? మీరు తర్వాత కూడా చాలా స్కూల్స్ మీరు తిరిగారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా పనిచేశారు. సో అక్కడ సిస్టమ్ అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా, అందరికీ ఈ తరానికి కూడా పనికొస్తుందా అనేది చెప్పండి కొంచెం. నెక్స్ట్ క్వశ్చన్ అది.
మొట్టమొదటిది నేను ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్పు రావాలా అనుకునేవాడిని. మేము అనంతపురంలో చదువుకునే స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్, మంచి స్కూల్, సాయిబాబా స్కూల్ అని. తరిమల నాగిరెడ్డి ఫ్రెండు రామకృష్ణారెడ్డి అని లాయరు, ఆయన కూడా స్టూడెంట్గా అక్కడ చదువుకున్నారు నాతో పాటు, నాకంటే సీనియర్. ఇంకొక ప్రఖ్యాతమైన స్టూడెంటు మా స్కూల్ నుంచినే, సాయిబాబా స్కూల్ నుంచి కాశీపతి అని, కాశీపతి అని గొప్ప కమ్యూనిస్టు, చండ పుల్లారెడ్డి దగ్గర పనిచేశాడు. తర్వాత ఇండిపెండెంట్గా విప్లవకారుడు, గొప్ప స్పీకర్. ఆయన కూడా నాకంటే సీనియరు. నేను కూడా తెలుసు వీళ్ళందరికీ, రామకృష్ణారెడ్డికి, కాశీపతికి. తరిమల నాగిరెడ్డి గారు ఎప్పుడు మీటింగ్స్ ఉన్నా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు, యంగ్స్టర్స్ ముఖ్యంగా పొలిటికల్. నేను వాగ్దాటిగా ధారాళంగా మాట్లాడేది నాగిరెడ్డి గారి తరఫీతోనే నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన ఎంకరేజ్ చేసేవాడు, మీరు మాట్లాడండి. ఆ విధంగా యాదాటి కాశీపతి కూడా గొప్ప స్పీకర్ అయినాడు, రామకృష్ణారెడ్డి కూడా మంచి స్పీకర్ అయినాడు. రిషి వ్యాలీలో వచ్చినప్పుడు, రిషి వ్యాలీ అప్పటికే చాలా ప్రఖ్యాతి స్కూలు. అవును, అప్పటికే జీవి సుబ్బారావు గారి గైడెన్స్లో చాలా గొప్ప ప్రఖ్యాతి. ఆయన గురించి చాలా చెప్తారు. తండ్రి ఇదిగా చూసుకుంటాడు అని. వినుకొండ అయింది, వినుకొండ జిల్లా. జీవి సుబ్బారావు ఆయన వినుకొండ అయితే ఆ స్కూల్ కోసమే ఆయన థియోసాఫికల్ సొసైటీలో చేరిన. అని బెసెంట్కి చాలా గౌరవం ఆయన అంటే. బెసెంట్కి ఆమె ఫౌండర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. బ్లవర్డ్స్కి అయినా ఆమె తర్వాత మొత్తం థియోసాఫికల్ బాధ్యత అంతా ఆమె తీసుకుంది. ఆమెకి జీవి సుబ్బారావు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన్ని ప్రిన్సిపల్గా రిషి వ్యాలీని నడిపింది. అప్పుడు ఆయన ఇదంటే కేవలం ఇంగ్లీష్ మీడియమే కాదు, మాతృభాషకు కూడా బాగా గౌరవించేవాడు అని విన్నాను. అందుకని తెలుగు, తమిళ్ కూడా బాగా గౌరవించేవాడు అని చెప్పారు. ఆయన పిల్లల్ని చాలా ప్రేమించేవాడు అని చెప్పారు. అప్పటికే ఆమె 1000 రూపీస్ శాలరీ ఇచ్చేదట. ఆ 1000 రూపీస్ పిల్లల కోసం, పుస్తకాల కోసం ఖర్చు పెట్టేవాడు. ఆ పుస్తకాలన్నీ బాగా చదివేవాడంట. అప్పటికే కమ్యూనిస్ట్ లిటరేచర్ అంతా కలెక్ట్ చేశాడు అని అంటారు. నా అనుభవాలు అక్కడ ఆయన వచ్చినప్పుడు మాట్లాడాను. అప్పటికి నేను 70లో చేరాను కాబట్టి అప్పటికి జీవి సుబ్బారావు లేడు. డాక్టర్ బాలసుందరం అని ఒక పెద్ద సైంటిస్టు, అక్కడ బెంగళూరు సైంటిస్ట్గా ఉంటూ కృష్ణమూర్తి కోసం ఆ స్కూల్ టేకప్ చేశారు. ఆయన కూడా గొప్ప ఇదని. బట్ బాలసుందరంకు వచ్చేటప్పటికి స్కూల్ అంతా మొత్తము ఇంగ్లీష్ మీడియం టోటల్గా. ఎందుకంటే బాలసుందరంకు ముందు పియర్స్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి మూల పురుషుడు. ఆయన తర్వాత మొత్తం ఇంగ్లీష్ మీడియం. కృష్ణమూర్తికి కూడా అది అనుకూలంగా ఉంది. ఎందుకంటే కృష్ణమూర్తికి మాతృభాష ఏది రాదు, ఇంగ్లీషే వచ్చు. స్పానిష్, ఫ్రెంచ్ ఈ భాషలు వచ్చు, కానీ వీటిలో ఆయన ప్రసంగాలు చేయలేదు, ఇంగ్లీష్లోనే చేసేవాడు. అది అనుకూలం. ఇంకొక స్కూల్ చాలా ఫేమస్, దాంతోపాటు రిషి వ్యాలీతో పాటు రాజ్ఘాట్ కాశీలో ఒక స్కూల్ ఉంది. దాన్ని కూడా ఆయన ప్రతిసారి విజిట్ చేసి ఇక్కడ మాట్లాడింది అక్కడ పిల్లలకి, టీచర్స్తో కూడా మాట్లాడేవారు. ఆ విధంగా ఒకటి ఆయన ఇచ్చేసేది ఏంటంటే కంప్లీట్ ఫ్రీడమ్ అంటాడు పిల్లలకి. స్కూల్ వితౌట్ ఫియర్ అని అప్పటికే రాజ్ఘాట్లో 1950లో ఆయన ఇచ్చిండే టాక్స్ అన్ని ప్రింట్ చేశారు. అలాగే ఉండేది రిషి వ్యాలీ స్కూల్లో, నో వితౌట్ ఫియర్, కంప్లీట్ ఫ్రీడమ్ ఉండేది. దాదాపుగా పిల్లల్ని గౌరవిస్తారు. క్లాస్ రూమ్ ఉండవా? క్లాస్ రూమ్లు ఉంటాయి, చాలా తక్కువ స్ట్రెంగ్త్. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే పిల్లలపైన అటెన్షన్ ఇవ్వరు అని ఆయన చెప్తాడు. అందుకని 15, 14, 10 ఇట్లా ఉంటారు స్ట్రెంగ్త్. విశాలంగా ఇది ఉంటాయి. బాగా పిల్లలకి స్వాతంత్రం ఉంటుంది, ఆడుకుంటారు. అన్ని ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, డ్రాయింగ్, పెయింటింగ్, పాట్రీ
ఇవన్నిటికీ అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ టీచింగ్ వచ్చినప్పుడు సిబిఎస్ఈ సిలబస్ తీసుకుంటారు. ఆ సిబిఎస్ఈ సిలబస్లో కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, హాయిగా రాస్తారు. ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ ముఖ్యం కాదు, పిల్లలు సంతోషంగా ఉన్నారా, నేర్చుకుంటున్నారా అనే దానికి. దాదాపు 300 మంది పిల్లలు ఉంటే 50-60 మంది టీచర్స్ ఉంటారు స్టాఫ్ అంతా. రాజ్ఘాట్లో కూడా అంతే. ఆయన స్కూల్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక 10 స్కూళ్ళు వచ్చినాయి. ఇండియాలోనే 10 స్కూళ్ళు. ఒకటి బ్రాక్వుడ్ అని ఇంగ్లాండ్లో ఒకటి వచ్చింది. ఇంకొక స్కూల్ అమెరికాలో హై స్కూల్ అని కూడా పెట్టారు. నేను ఇప్పటికీ వాళ్ళ స్కూల్స్తో అక్కడ పద్ధతులతో టచ్లోనే ఉంటాను. మ్యాగజైన్స్, టీచర్స్ వాళ్ళందరితో నేను అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను. అయితే నేను అప్పటికే కమ్యూనిజం ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉంది కాబట్టి అక్కడ స్టింకింగ్లీ రిచ్ పిల్లలకే అనుకూలం ఉండేది. 10 లక్షలు కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఈ స్కూల్లో ఎందుకబ్బా పనిచేసేది, నేను అందులో కమ్యూనిజం అంటే నాకు ఇష్టము అని చెప్పి నేను అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసింది అక్కడ అచ్యుత్ పట్వర్ధన్ అని గొప్ప సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ ఫ్రెండ్. ఆయన ఒక లెటర్ రాశాను, ఇట్లా నాకు ఆ స్కూల్లో చేరాలని ఉంది అని. కృష్ణమూర్తిని చూడాలనే కోరికను ఎలబిచ్చాను మొదట. బాలసుందరం ప్రిన్సిపల్కి, అచ్యుత్ పట్వర్ధన్కి, ఇంకొక ఆమె పుప్పుల్ జైకర్ అని కృష్ణమూర్తి మీద బుక్ రాశారు. ఆవిడ బుక్ రాశారు. ఆమె ప్రెసిడెంట్ మొత్తం ఫౌండేషన్కి, ఇందిరాగాంధీ ఫ్రెండ్. ఇందిరాగాంధీ చరిత్ర కూడా రాసింది. ఆమెకి రాశాను. వాళ్ళందరూ నన్ను రమ్మన్నారు. కృష్ణమూర్తి వచ్చినప్పుడు విజిట్ చేయమన్నారు. కృష్ణమూర్తి వచ్చినప్పుడు నేను విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు నా రూమ్మేట్గా నీలంరాజు వెంకటశేషయ్య కొడుకు నీలంరాజు లక్ష్మీప్రసాద్ అని ఆయన కూడా రూమ్మేట్. ఆయన ఏదో దీంట్లో ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకున్నాడు పుప్పుల్ జైకర్తో, అచ్యుత్ పట్వర్ధన్తో. నాకేం పని లేదు, మీకేం పని లేదు, మీరు రండి అన్నాడు. నేను కూడా పోయాను. అప్పటికి కొత్తగా 1970లో ట్రెడిషన్ అండ్ రెవల్యూషన్ అనే బుక్ క్లాసిక్ వేశారు పుప్పుల్ జైకర్ వాళ్ళు. మీరు చదివారా బుక్ అని ఆయన అడుగుతోంది. నేను చదవలేదు కానీ నా ఫ్రెండ్ చదివినట్టు తెలుస్తుంది. ఆమె ఆశ్చర్యపోయింది, అప్పుడే వచ్చింది బుక్ ఎట్లా. నేను ఏ కొత్త బుక్ వచ్చినా చదివేవాడిని. అయితే నాకు ఇంగ్లీష్ మాట్లాడేది రాదు, తెలుగు స్టూడెంట్, అర్థమయ్యేది. అందుకని నాకు అయినా పాపం ఆమె అర్థం చేసుకుంది. నా తీవ్రత చూసి ఆమె కృష్ణమూర్తితో లంచ్ అరేంజ్ చేశాము, మీరు రావాలంటే ఓకే మంచిదే అని చెప్పి పోయాను. కృష్ణమూర్తి మంచి అటెన్షన్ ఇచ్చాడు, నా పక్కన కూర్చున్నాడు, చేయి పట్టుకున్నాడు. డోంట్ బి షై సార్ అన్నాడు. నా భయం పోగొట్టాడు. నాకు కొంచెం కొత్త వాళ్ళు అంటే, అంత పెద్ద వాళ్ళు అంటే కొంచెం బెరుకుండేది. ఆ బెరుకు పోగొట్టాడు. క్లోజ్గా పట్టుకొని మాట్లాడాడు. అట్ ద సేమ్ టైమ్ be dare and all that, sir. Be frank and all that. Don't be afraid of this. I am saying that emotion is not wrong. Emotion is also necessary. అంటాడు. సరే నేను వింటా ఉన్నాను. హాయిగా ఇదైంది. ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన వచ్చినప్పుడల్లా. అయితే స్కూల్ విషయం వచ్చేటప్పటికి నేను విలేజ్ విలేజ్ పిల్లలతో అయితే కన్వీనియంట్గా ఫీల్ అవుతానండి. నేను రిచ్ పిల్లలకి అంత ఇష్టపడను అని అంటే, మేము అదే అనుకున్నాము, దానికే మీరు ఇన్ఛార్జు అని చెప్పి రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ అని ఒకటి ఓపెన్ చేశారు. ఓకే, అక్కడే ఎక్కడ రిషి వ్యాలీ ఒక 60 మంది పిల్లలతో స్టార్ట్ అయింది, విలేజ్ పిల్లలతో. తర్వాత అది బాగా డెవలప్ చేశారు. ఆ స్కూల్కి మొత్తం అంతా కూడా నన్ను పెట్టారు. రూరల్ డెవలప్మెంట్ రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేను ఇన్ఛార్జ్. కొంతమంది ఫ్రెండ్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఒక ఆయన నరసింహన్ అని ఐఐటి చేశాడు, ఐఐటి ఏరోనాటిక్స్. ఓకే, ఆయనకేదో పేద పిల్లలకి చేయాలా అని ఇష్టం. ఆయన జాయిన్ అయినాడు. మేమందరము జాయిన్ అయినాక ఒక ఫోర్స్ వచ్చింది. బాలసుందరం గారు అక్కడ బిల్డింగ్స్, ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని రెనోవేట్ చేసి, గవర్నమెంట్ స్కూల్ ఏదో ఉంది, అది ఇంట్రెస్టింగ్గా లేదు పిల్లలకి, అది ఖాళీ చేపించి బిల్డింగ్స్ అన్ని మళ్ళీ రెనోవేట్ చేసి మోడల్గా కట్టి అక్కడ మాకు స్కూల్ ఓపెన్ చేసేకి ఒక 11 acres కూడా సెపరేట్గా చేసి కాయగూరలు అన్ని పంచుకుని పండించేకి విలేజ్ పిల్లల్ని తీసుకొని చేశాం. నా ఇదేంటంటే, పిల్లలు బాగా పని చేయాలా, పని నేర్చుకోవాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళకు శ్రద్ధగా చెప్పాలి. అయితే వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ కోసము ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు బాగా చెప్పాలా అంటారు.
నాకేమో తెలుగు మీడియము ఉండాలా, ఇంగ్లీష్ మీడియము రెండు ఉండాలా. తల్లిదండ్రులకేమో టెంప్టేషన్ ఏంటంటే రిషి వ్యాలీ పక్కనే ఉంది, ఆ పిల్లల్ని చూసి వీళ్ళు ఇమిటేట్ చేయాలనుకుంటారు వాళ్ళ మాదిరి. మాకు అది ఇష్టం లేదు. వాళ్ళకి ఒరిజినల్గా థింకింగ్ ఉంది కదా, వాళ్ళ ఇండివిజువల్ మైండ్తో, వాళ్ళు ఫ్రీ థింకింగ్తో వాళ్ళు డెవలప్ కావాలా అని. కృష్ణమూర్తిని ఎవరో అడిగారు, ఎందుకు రూరల్ సెంటర్ వేరు, ఈ కాస్ట్లీ స్కూల్ వేరు, అది ఎందుకు అంటే అది నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. స్కూల్ అనేది అందరికీ ఒకటే, అట్లా పేదోళ్ళకి ధనవంతులకి వేరే వేరే స్కూల్స్ అని నేను అన్ను అని ఆయన తన అభిప్రాయం చెప్పాడు. ఆయన ఎప్పుడు ఆ విభజన ఎప్పుడు ఆయన మైండ్లోనే ఉండదు. బట్ మేము ఇచ్చేస్తున్నాం. బట్ నేను నిదానంగా గ్రహించింది ఏంటంటే వాళ్ళకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మన ద్వారా వాళ్ళ ఐడియాస్ వాళ్ళపైన రుద్దుతున్నారు అని తెలిసిపోయింది. నేను ఇండిపెండెంట్ థింకర్ని. ఒకటి కర్తర్మల్ నాగిరెడ్డి ప్రభావము, ఇంకొకటి నేను ఎడ్యుకేషనిస్ట్గా మొట్టమొదటి నుంచి థింకర్ని. పుప్పులు జైకరో లేకపోతే అచ్యుత్ వటర్దనో ఎవరో గైడెన్స్ ఇస్తే చేసే పరిస్థితి కాదు. అందుకని నాలో అసంతృప్తి కూడా పెరుగుతూ ఉంది. మెల్లిగా నేను నరసింహన్ అని ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయనకి ఏదో పిల్లలతో సోషల్, ఆయన డేవిడ్ ఆర్స్బరో అని పక్కనే ఉండేవాడు రిషి వ్యాలీ పక్కన. ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, మంచి టెక్స్ట్ బుక్స్ రాశాడు ఆక్స్ఫర్డ్ వాళ్ళకి. ఆయన చాలా ఫేమస్. రిషి వ్యాలీలో ఎందుకు ఆయన ఉండలేక ఆయన ఇండిపెండెంట్గా నీల్బాగ్ అని మదనపల్లికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక గొప్ప స్కూల్ పెట్టాడు. చిన్న స్కూల్ నీల్బాగ్ అని. వర్కర్స్ పిల్లలు, సేద్యగాళ్ళు, పాటర్స్, ఆయనతో పాటు పనిచేసే కూలీలు, వాళ్ళ పిల్లల్ని ఒక 20 మందిని తీసుకొని గొప్ప స్కూల్ నీల్బాగ్ అని పెట్టాడు. ఆ స్కూలు నరసింహన్ని బాగా ఆకర్షించింది. ఆ స్కూల్కి రెగ్యులర్గా పోతా డేవిడ్ ఆర్స్బరో ఇన్ఫ్లుయెన్స్ బాగా తీసుకొని అక్కడ ఒక అమ్మాయి పనిచేసేది ఉషా అని. ఆ ఉషాని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి డేవిడ్ ఆర్స్బరో శిష్యురాలుగా చక్కగా తను ఇచ్చేసింది. వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళతో సుమవన్ అని ఒక స్కూల్ పక్కనే పెట్టించారు, ఒక 5 కిలోమీటర్లు. దానికి ల్యాండ్ అదంతా ఆయనే ఏర్పాటు చేసి, అంటే తన మూమెంట్ ఏదో ఆ మూమెంట్ స్ప్రెడ్ కావాలా అనేది కూడా ఉండేది డేవిడ్ ఆర్స్బరో. నేను కూడా ఆయనకి లైకింగే, కానీ నా పైన కృష్ణమూర్తి ప్రభావం ఎక్కువ. మీకు చెప్తే గుర్తొస్తుంది, ఇప్పుడు మదనపల్లిలోనే పీపుల్ ట్రీ అని ఒకటి ఉంది, పీపుల్స్ ట్రీ అని మిస్టర్ ఎం పెట్టాడు. ఆయన కృష్ణమూర్తి దగ్గరే ఉండేవాడు. కొంతకాలం నీల్బాగు డేవిడ్ ఆర్స్బరో చనిపోయినాక ఇన్ఛార్జిగా మిస్టర్ ఎమ్ని కూడా పెట్టారు. నేను చేశాను, నేను కలిశాను ఒకసారి. ఆయన బాగా ఫేమస్. ఆయన కూడా వివేకానందుడు మాట్లాడిన చికాగో నగరంలో ఎవరిని మాట్లాడిద్దామా అని మిస్టర్ ఎమ్ని సెలెక్ట్ చేసి చికాగోలో మాట్లాడించాడు. ఇండియన్ ఫిలాసఫీ, మంచి ఉపనిషత్స్, ఇండియన్ ఫిలాసఫీ అర్థం చేసుకొని మంచి గ్రంథాలు రాయడం, మెడిటేషను, ఆ విధంగా చాలా ఫేమస్. ఆయన కేరళ పీపుల్ ట్రీ అని పెట్టాడు. సదుమని అక్కడ సదుం దగ్గర అక్కడ పెట్టాడు. ఆ రెసిడెన్షియల్ స్కూల్ కూడా పెట్టాడు. అవన్నీ ఫేమస్ అయినాయి. ఇప్పుడు నేను మొన్ననే ఇక్కడ కల్వకుర్తి దగ్గర అక్షరవనం అనే ఒక స్కూల్కి వెళ్ళాను సార్. కల్వకుర్తి దగ్గర చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ కంటే కూడా అంటే మొత్తం ఆ స్కూల్ రన్ చేసేది మొత్తం కూడా పిల్లలే. కిచెన్ దగ్గర నుంచి వాష్రూమ్ క్లీనింగ్ దగ్గర మొత్తం పిల్లలే చేసుకుంటారు. టీచర్స్ కూడా లేరు. పీర్ లెర్నింగ్. వాళ్ళు పెద్ద క్లాస్ పిల్లలు చిన్న క్లాస్ పిల్లలకి చెప్తారు. ఇలాగ వాళ్ళు స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు. మీకైనా ఐడియా ఉంది దాని గురించి? ఏందే కదా, మిస్టర్ ఏమిదే కదా స్కూల్ ఇక్కడ కల్వకుర్తి దగ్గర అక్షరవనం. అవును, విన్నాను. ఇక్కడ నుంచి కొంతమంది టీచర్స్ని ట్రైనింగ్కి వచ్చారు. చాలా ట్రైనింగ్ ఇస్తారు, టీచర్ ట్రైనింగ్ ఇస్తారు, మాట్లాడతారు. అందుకని ఇక్కడ అరవింద్ అని ఆ స్కూలు ఓనరు, డైరెక్టర్ కొడుకు, ఆయన పోయినాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా పోయినాడు. మంచి ఇదిగా వాళ్ళు. సరే, మీరు రిషి వ్యాలీ నుంచి బయటకు వచ్చాక, రిషి వ్యాలీ నుంచి మీకు ఎందుకు వచ్చారో మీరు చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. ఇంకా వచ్చాక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, మీరు ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? అవును, అది నేను రిషి వ్యాలీ వదలడము వాళ్ళకి చాలా అసంతృప్తికి కారణమైంది. వాళ్ళు విశాలంగా స్వతంత్రత గురించి కృష్ణమూర్తి పైన ఇంట్రెస్ట్తో మాట్లాడతారు, అత్యుత్పటులతో. బట్ బాగా ఆవేశపరుడు ఆయన. నేను అదే పనిగా ఎంతో ఇష్టపడి తీసుకొచ్చి శివరాముని పెడితే శివరాం కేర్లెస్గా ఇక్కడ
ఆ మొత్తం ఋషి వారిని వదిలేసిపోయాడు అనే బాధ ఎందుకు ఆయనకు, ఆ బాధను నేను తీసేయలేకపోయాను. పుప్పుల జైకర్ అంత ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఋషి వ్యాలీ స్కూల్ని? మనకు స్వతంత్రం ఉండాలి కదా. ఓకే. వీళ్ళు వెనకాల ప్లాన్ ఇస్తారు, ఓకే. వాళ్ళ ప్లాన్స్ అడాప్ట్ చేయాలనుకుంటారు. ఓకే ఓకే ఓకే. మనకు ఇండిపెండెంట్ మామూలుగా ఫిలాసఫీ ప్రకారం ఏమో ఫ్రీగా ఉండాలంటారు, కానీ వెనక నుంచి ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ లేదు. నేను అక్కడ ఋషి వ్యాలీలో ఉన్న 10 ఏళ్ళు కూడా ఏ ఫ్రీడము అనుభవంలోకి తెచ్చుకోలేదు. ఎందుకంటే వెనకాల బాసులు ఉంటారు. ఓకే. మమ్మల్ని యాక్చువల్గా తీసుకుండే వాళ్ళు టీచర్లు కూడా కాదు, కృష్ణమూర్తి ఫిలాసఫీని అర్థం చేసుకుండే వాళ్ళు. ఇండిపెండెంట్గా ఉండండి, వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే పిల్లలకి టీచ్ చేయొచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా స్టడీ చేసుకుంటూ కూర్చోవచ్చు, ఒక ఆశ్రమైట్స్. ఆ విధమైన ప్రణాళికలో తీసుకున్నారు కృష్ణమూర్తి గారు అంతా. అక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఇరికియాలా, వాళ్ళ ప్రతిభలు ఎట్లా మనం వాడుకోవాలా అని వాళ్ళు దురాశ పడతారు. ఓకే ఓకే. అది క్లాష్. ఓకే. అదే అలా మీరు దాంతో విభేదించి బయటకు వచ్చారు. తర్వాత ఎక్కడెక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రిన్సిపల్ బాలసుందరం అని ఉండే, ఆయన మంచి ఇదే, ఆయన కొంచెము డిక్టేటరు అని మిగతా టీచర్స్కి అందరికీ ఇదయ్యి ఆయన పైన రెగ్యులర్గా కంప్లైంట్స్. ఆయన చాలా గొప్ప మిత్రుడు కృష్ణమూర్తికి, దాదాపు తమ్ముడు మాత్రం ఉండేవాడు, గొప్ప ఫ్రెండ్ కృష్ణమూర్తికి. అందుకని ఆయన కన్వీనియంట్గా 17 years ఒక మోనార్క్ మాదిరి ఋషి వ్యాలీని ఏలినాడు. ఓకే. ఆయన గవర్నర్స్ ఎవరు వచ్చినా ఆయన ఇంట్లో ఉండాల్సిందే, వాళ్ళ పిల్లలంతా అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఆయన అందరికీ బాంబే నుంచి, చెన్నై నుంచి, ఎంఎస్ సుబ్బలక్ష్మి వాళ్ళ సంతానము వీళ్ళంతా అక్కడ చదువుకుంటారు. అట్లా ఫ్రెండు ఆయన భార్య వీణా విశాలాక్షి అని మ్యూజిక్ టీచర్, ఆయన మరదలు డాన్సరు మీనాక్షి అని. అంతా వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. ఆయనకు తగువైన టీచర్సే పెట్టుకున్నాడు. భయంకరంగా కొంత భయము సృష్టించాడు. అంటే అట్లా లేకపోతే ఫిలాసఫీ మాట్లాడేకి బాగుంటుందే కానీ ఆర్గనైజ్ చేయడానికి ఒక డిసిప్లిన్ ఉండాలంటే భయమున్ పాలు త్రావరు అని పోతన భాగవతం ఉంది. భయంతో పాలైనా తాగుతారు, నయమున విషముని అని భయమున విషముని అని భక్షింతురు, నయమున పాలు కూడా తాగరు అంటారు. ఆయన ఎందుకో భయంకరమే. నేను కూడా ఆయన కింద పనిచేశాను ఒక 10 years. ఆయన ఒక భయం క్రియేట్ చేశాడు బాగా. పూర్ టీచర్స్ పాపం ఏం చేస్తారు, భయపడతారు. ఆ కంప్లైంట్ ముఖ్యంగా అచ్యుతపట్టవర్ధన్ వాళ్ళు పట్టుకొని ఈయన డిక్టేటరు అన్న దీన్ని కృష్ణమూర్తికి ప్రతిసారి చెప్పారు. కృష్ణమూర్తి చర్య తీసుకోలేదు. తర్వాత లాస్ట్లో చర్య తీసుకున్నాడు. మీరు బయటకు ఎందుకే వచ్చారు? సో వచ్చిన ఒకటి నాకు అసంతృప్తి ఉంది, ఇంకొకటి అది సమయం కూడా. బాలసుందరం బయటకు వస్తున్నాడు, అప్పటికి పుప్పుల జైకర్ డాటరు రాధిక అని ఆమె ఇన్ఛార్జ్కి వస్తుంది. అట్టే కృష్ణమూర్తి అన్న కొడుకు నారాయణని ఆయన ఇన్ఛార్జిలోకి ప్రిన్సిపల్గా పెడుతున్నారు. అది నేను వాళ్ళు అచ్యుతపడుతున్న వాళ్ళు ఎట్లా పోతున్నాడు అని బాలసుందరం ఒక లిటిగేషన్ పెట్టాడు. నువ్వు ఏమన్నా వెళ్ళాలంటే కృష్ణమూర్తితో డిస్కస్ చేసినాక వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నేను జాయిన్ అయినప్పుడు కృష్ణమూర్తితో మాట్లాడిచ్చారు, వదిలినప్పుడు కూడా కృష్ణమూర్తితో డిస్కషన్ అరేంజ్. చాలా ఓపెన్ హాయిగా కూర్చొని ఆయనకి ఏ ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ ఉండదు, మనం ఎట్లా ఉపయోగిస్తాము అనేది ఉండదు, అవన్నీ ఏముండవు. హాయిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం. ముందే చెప్పారు ఆయన దగ్గర మాట్లాడినప్పుడు, ఇట్లా శుభ్రంగా హాయిగా అంటే నేను శుభ్రంగా తయారై కూర్చున్నాను. ఆయన కూడా రిసీవ్ చేసుకున్నాడు. వై ఆర్ యూ లీవింగ్ సార్, ఆర్ యూ నాట్ హ్యాపీ అని ఫ్రెండ్లీగా అడిగాడు. నేను నిజంగా హ్యాపీగా లేను, ఐఎమ్ ఆల్సో ఇన్ ద ఫియర్ అట్మాస్ఫియర్ అని. బాలసుందరం ఆ ఫియరు టీచర్స్కే కాదు అందరికీ కనెక్ట్ చేశాడు. ఆ ఫియరు అక్కడ అట్మాస్ఫియర్ నిండా ఫియర్ ఉంది అనేది కృష్ణమూర్తి కూడా సెన్స్ చేశాడు. అందుకని తప్పనిసరిగా లాస్ట్లో బాలసుందరాన్ని తీసేయాలా అనుకున్నారు. ప్రిన్సిపల్ని కూడా సెలెక్ట్ చేశాడు ఆయన అన్న కొడుకు నారాయణ. అట్టే పుప్పుల జైకర్ డాటరు రాధిక హస్బెండ్ వాళ్ళని పెట్టాలనుకున్నాడు. మొత్తం స్టడీ సెంటర్కి ఏమో ఇన్ఛార్జిగా రాధికని, గిడ్డు నారాయణని ఆ ఇన్ఛార్జ్ ఆఫ్ స్కూల్కి సెలెక్ట్ చేశారు. నేను అప్పుడు కృష్ణమూర్తితో చెప్పాను,
నాకు ఇక్కడ ఫ్రీడమ్ ఏం కనపడలేదు, ఇది లేదు. ఇంకోటి సీరియస్ గ్రూప్స్ ఎక్కడుంటే అక్కడ కొంత నేర్చుకునేది ఉంటుంది కదా అని ఉబలాటంతో ఇక్కడ చేరాను. తీరా చూస్తే దే ఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ నాట్ అట్ ఆల్ సీరియస్ అని చెప్పాను. ఐ నో ఇట్ సార్, ఐ నో, ఆల్ రైట్, బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? సీ సార్, ద టీచింగ్ ఐ హ్యావ్ గ్రేట్ టేస్ట్. Teaching has great power, great honesty. And I want to take this teaching into ordinary schools, ordinary people, into rural areas. ఆయన చాలా ఇది పడి చేపట్టుకొని గట్టిగా డూ ఇట్ సార్, డూ ఇట్ అని చెప్పాడు. నేను వెంటనే తీసుకున్నాను అది. ఇంకా ఒక నిమిషం కూడా ఉండలేదు. బెడ్ చుట్టుకొని అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరము అనంతపురానికి, పెద్ద దూరం కాదు, 300 కిలోమీటర్స్ అక్కడికి ప్రయాణమై వచ్చేసాను. అప్పుడు నా పరిస్థితి కూడా ఇదేమి లేదు, కొంచెం అన్నము జరిగేది కష్టము. అక్కడ కూడా సర్వీస్ కోసమే చేశాను. ఆయన ఊరికే పాకెట్ ఖర్చులకి రిషి వ్యాలీలో గుడ్డ గురుసులు ఉండాలని చెప్పి ఒక 2,000 రూపాయలు పెట్టేవాళ్ళు. నేను వదిలినప్పుడు కొంచెం అకౌంట్ ఇచ్చేసి 4-5 వేలు ఏదో మిగిలితే అది పంపించారు. దాంతోనే కొంచెం ఇచ్చేసి ఫ్రెండ్స్ని కూడగట్టుకొని కృష్ణమూర్తి పరిచయం చేస్తూ నేను లిటరేచర్లో కూడా బాగా ఇచ్చేసాను. అక్కడ కొలకరు నాక్ అని వీళ్ళంతా ఉండేవాళ్ళు. నేను ఈ మధ్య కాలంలోనే కలిసాను. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పుడు. ఇంకొక ఫ్రెండ్ ఆయన కూడా కాలేజ్కి పెనుకొండలో దానికి ప్రొఫెసరు, ఆశావాది ప్రకాష్ రావు అని అవధానాలు చేసేవాడు. బాగా మంచి స్పీకరు. నాకు చాలా చిన్నప్పటి నుంచి డేరెస్ట్ ఫ్రెండ్. నాకంటే కొంచెం 2-3 ఏళ్ళు చిన్నోడు. పాపం ఆశాది అని ఉంటే నండూరి రామకృష్ణ గారని ఆయన, నువ్వు ఆశావది కాదురా, నువ్వు ఆశావాది అని పేరు మార్చారు. అప్పటి నుంచి ఆశావాది అని అవధానాలు చేస్తూ చాలా వినయపరుడు. కొంచెము ఆ భావాలతో, కమ్యూనిస్ట్ భావాలు ఎప్పుడు లేవు. నేను వాళ్ళలో ఈ ఫ్రెండ్స్లో నేనే కమ్యూనిస్ట్ని. తరిమల నాగిరెడ్డి నక్సలిజం వరకు ఎదిగాను. అక్కడ వచ్చినప్పుడు అప్పుడు నాకు ఈ 70లో ఈ ట్రెడిషన్ రెవల్యూషన్ కనపడింది. రెవల్యూషన్ అని ఏ పుస్తకం కనపడినా అదేదో గొప్ప రెవల్యూషన్ అనుకొని ఆ బుక్ చదివేసేవాడు. ఆ విధంగా చదివితే రెవల్యూషన్ అని అంటారు, అది బయట అవుట్ సైడ్ రెవల్యూషన్ కాదు, ఇన్సైడ్ మైండ్లో రావాలి. కానీ బయట నువ్వు మందు పాత్రలు బెదిరిస్తే రెవల్యూషన్ వస్తుందా? అది కమ్యూనిస్టు చేసే దుడుకు పని. అహింస కాదు మార్పు అంటే అంతరంగంలో, మనసులో, ఆలోచనలో మార్పు రావాలి అంటాడు. అది చదివి నేను ఆలోచనలో పడ్డాను. ఈయనేంటి ఇట్లా అంటాడు? వేదాంతాల పుస్తకాలు కూడా అదే చెప్తాయి, బట్ వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ నాకు నచ్చలే. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఆత్మ పరమాత్మ. ఈయన ఆత్మ పరమాత్మ పదాలే వాడడు. మైండ్ అంటాడు, బ్రెయిన్ అంటాడు, యువర్ సెన్సెస్ అంటాడు, థాట్ అంటాడు. అందుకని ఆ లాంగ్వేజ్ ఎందుకో పట్టుకుంది, బాగా రెవల్యూషనరీగా అనిపించింది. అవి నేను ఎప్పటికీ చదువుకుంటున్నా, స్టడీ చేస్తున్నా. ఆ లాంగ్వేజ్ దీంతో అనంతపూర్లో కూడా యూనివర్సిటీలో అంతా నేను ఒక స్పీకర్గా అనంతపురంలో ప్రసిద్ధే. ఈ నాగిరెడ్డి అంటూ ఉంటా ప్రసిద్ధే. అందుకని అక్కడ గ్రంథాలయ ఉంది, జిల్లా గ్రంథాలయము. అక్కడ రెగ్యులర్గా గ్రంథాలయ ఉత్సవాలు జరిగినా నేను రెగ్యులర్గా కండక్ట్ చేసేవాడు. అట్లే మీటింగులు ఏవి జరిగినా అనంతపురంలో లలిత కళా పరిషత్తు అక్కడ కండక్ట్ చేసేవాడు. ఈ విధంగా ఈ ఫ్రెండ్స్ కూడా ఆశావాది వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి పోయిటరీ సెషన్స్ అయినా, ప్రోజ్ సెషన్స్ అయినా, నాటకోత్సవాలైనా అన్నిట్లో ఇన్వాల్వ్ చేసేవాడు. నేను స్పీకర్గా మాట్లాడేవాడు. ఆ విధంగా కృష్ణమూర్తిని గురించి మాట్లాడడం మొదలైంది. అక్కడి నుంచి వాళ్ళకి ఎవరికి కృష్ణమూర్తి తెలియదు. నేను అక్కడికి వచ్చినాక కొంతమందిలో ఇది రగులుకుంది. ఒక ఫ్రెండు రాయుడు అని ఉండే, ఆ రాయుడు కాలేజీలో అక్కడ సోషియాలజీ చదువుకున్నాడు. ఆయన మ్యారేజ్ అంతా మానుకొని కంప్లీట్గా నాతో పాటు ఋషి వ్యాలీలో కూడా కొంతకాలం ఉండే. కృష్ణమూర్తిని బాగా స్టడీ చేశాడు. ఆయన పూర్తి డెడికేటెడ్ ఇప్పటికీ అక్కడ ఏదున్నా కృష్ణమూర్తి సంబంధంగా ఆయన. ఇంకొక ఆయన రఘుబాబు అని ఉండే, రఘుబాబు అని ఆయన ఎడ్యుకేషనిస్టు. అయితే ఆయన విపස්සన ధ్యానం అని బుద్ధుడి ధ్యానం పట్టుకుంది. చాలామంది ఏమంటారంటే బుద్ధుడి బోధ, కృష్ణమూర్తి బోధ చాలా నియర్గా ఉంటాయి అంటారు.
అవే చెప్తారు, అదే మెడిటేషన్ చెప్తారు. ఆయన్ని ఆ రఘుబాబు, గోవాడ రఘుబాబు అని ఇప్పుడు ఇక్కడ విజయవాడలోనే ఉంటున్నాడు. చాలా ఫేమస్ మెడిటేటర్. అందరికీ వాళ్ళు సత్యనారాయణ గోయం కానీ ఆయన తరఫున ఈయన ట్రైనింగ్ అంతా ఇస్తుంటాడు ఊళ్ళు తిరిగి, దానికి డెడికేట్. రాయుడు, రఘుబాబు వాళ్ళు మ్యారేజ్ కూడా మానేశారు. టోటల్ లైఫ్ డెడికేట్. నేను కూడా మానేశాను. నేను మానేశానంటే నేను చాలా ప్యూర్ బ్రహ్మచర్యం పాటించేది ఎప్పుడు లేదు. నాకు సెక్స్ బాగా ఇంట్రెస్ట్. అయితే ఈ వివేకానందుడు వీళ్ళు బ్రహ్మచర్యం చెప్తారు కాబట్టి బ్రహ్మచర్యం ఒకటి, ఇంకోటి స్త్రీని భార్యని ఇదంటే పోషించాలా. వీళ్ళకి చీరలు, సారెలు, బంగారు అది ఇష్టము. నాకు అది చేత కాదు, సంపాదించేదే చేత కాదు. నేను ఎక్కడ పోషించేది భయపడి పెళ్లి చేసుకోను. మా అమ్మ ఎట్లా గట్ల పెళ్లి చేద్దాం వెనుకేం చూసింది. మా అమ్మ కోరిక నెరవేరలేదు. ఆ చింతతోనే చచ్చిపోయాను. చచ్చిపోయినాక మంచిదే లేదు కూడా అనుకొని నేను కంప్లీట్గా ఫ్రీగానే ఉంటే, అయితే ఆ కోరిక ఉన్నింది. ఆ కోరిక, సెక్స్ కోరిక ఎప్పుడు బలంగా ఉంది. నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది అది సహజంగా ఉంటుంది. గాంధీ ఇదంతా అందరినీ పెడదారి పట్టించారు, బ్రహ్మచారి పట్టించిందని. అది చాలా సహజమైన కోరిక, చాలా న్యాచురల్. కమ్యూనిజం ఎప్పుడు కూడా న్యాచురల్ దీన్ని జీవితాన్ని చెప్పింది. అయితే వీళ్ళని చదువుతా నేను అది ఎందుకో. ఇంకోటి ఏమంటే భార్యను పోషించలేని ఒక అసక్తత కూడా ఉంది. ఉద్యోగానికి తరంగాను, ఎక్కడ ఒక పైసా అడగలేను, సర్వీస్ చేసేది ఒకటే కానీ డబ్బు సంపాదించేది తెలియదు. ఇవన్నిటితో కొంచెం వెనకం చేశాను. అయితే నేను ఎప్పుడైతే ఇక్కడ అనంతపురంలో ఉంటూ పనిచేస్తూ నా ఫ్రెండ్ రిషి వ్యాలీ స్టూడెంట్ దేవకుమార్ రెడ్డి అని ఒక లెటర్ రాశాడు. అన్న, నేను డేవిడ్ ఆర్ట్స్బర్గ్ దగ్గర ఉంటున్నాను, ఆయన పెట్టిన స్కూల్, విలేజ్ స్కూల్ నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినాను. నేను కూడా మా పల్లె నెల్లూరు దగ్గర పల్లెపాడు అని ఉంది, అక్కడ స్కూల్ పెట్టాలనుకున్నా, నువ్వు వస్తే స్కూల్ పెడతాము అని. నేను వెంటనే బయలుదేరిపోయాను. ఇదంతా 83లో జరిగింది. ఈ అమ్మాయి అక్కడ డేవిడ్ ఆర్ట్స్బర్గ్ దగ్గర ఉండింది. ఆమె ఇండిపెండెంట్ స్కూల్ పెడదామని చెప్పి నాతో పాటు పెట్టాలని దేవకుమార్ తెచ్చి ఆమెనే వదిలాడు. ఆమె భర్తకు విడాకులు ఇచ్చి, అక్కడ కూడా హింస ఉందంట ఇంగ్లాండ్లో, భర్తలతో విడాకులు ఇస్తున్నారు. విడాకులు ఇచ్చి చిన్న బిడ్డ 11 months బేబీని తీసుకొని వచ్చేసింది పల్లెపాడు. వస్తానే బిడ్డకి సెక్యూరిటీ కావాలా, ఆమెకి సహజమైన కోరికలు ఉంటాయి. దాంతో ఇద్దరు కలిసి జీవించడానికి ఇష్టపడ్డాం. నాకు కూడా సెక్స్ అంటే క్యూరియాసిటీ ఉంది కదా, అందుకని ఆమెతో ఇది మంచి అరేంజ్మెంటే అని ఇద్దరు కలిసి జీవించేకి మొదలుపెట్టాం. ఆమె గొప్ప టీచర్, చాలా గొప్ప టీచర్ ఇంగ్లాండ్లో, ఇంగ్లీషు అంతా. నాకు 40 years, ఆమెకు 30 years. ఆ బాబు నాతోనే పెరుగుతున్నాడు, చిన్న బాబు 11 months. అప్పటికి ఇంకా మాటలు రావడం. అట్లా బయటికి తీసుకుపోతే ఫ్లా అన్నాడు. ఫ్లా అంటాడు ఏంటి అని చూస్తే అక్కడ పువ్వు ఉంటుంది, అట్లా ఫ్లవర్ అని. నేను అప్పటికి కంప్లీట్గా కృష్ణమూర్తి ఇంట్రెస్టే ఉంది. ఎడ్యుకేషన్లో కూడా కృష్ణమూర్తి భావాలే ఉన్నాయి. బట్ ఆమె ఎలినా వాట్స్, ఆమె బ్రిటిషరు. వాళ్ళ నాన్న బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో పనిచేశాడు ఇండియాలో, హైదరాబాద్. అక్కడ వాళ్ళ అమ్మ కూడా బాగా ఇండియా పరిచయము. ఓరియంట్ రామన్స్ ఫౌండర్సు, విద్యారణ్య స్కూల్ ఫౌండర్సు. అక్కడ శాంత రామేశ్వరరావు అని, ఆమె భర్త రాజా వనపర్తి రామేశ్వరరావు గారు, ఆయన భార్యగా ఆమె అక్కడ విద్యారణ్య స్కూల్ నడుస్తుంది హైదరాబాద్లో. ఆమె ఎలినా వాట్స్ కూడా వాళ్ళకి బాగా ఫ్రెండ్షిప్. ఆమె కనిపెట్టింది గొప్ప రైటర్ అని, రీడర్స్ రాయడానికి. గుల్మోహర్ అని వాళ్ళకి రాయల్టీస్ కోట్ల సంపాదించి పెట్టింది. వాళ్ళకి రైటర్ ఈమె. ఈమెకు కూడా 5% రాయల్టీస్. అదే లక్షలు వచ్చేది. అంటే అంత ఫేమస్ రైటర్ ఈమె. ఒకవైపు డేవిడ్ ఆర్ట్స్బర్గ్ కూడా ఆక్స్ఫర్డ్ వాళ్ళకి రాశాడు. వాళ్ళకి ఆ విధంగా వచ్చే డబ్బుతో విలేజ్ స్కూల్ బాగా రన్ చేశారు. ఈమె కూడా మంచి ఫేమస్ టీచర్గా పేరుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వాళ్ళంటే పరమాభిమానం, అది కూడా ఉంది. అది కూడా ఇంకొకటి లేడీ కాబట్టి బాగా అభిమానం అందరికీ. నేను కూడా అక్కడ మంచి టీచర్గా
నేను అక్కడ పనిచేసాను. ఎన్నేళ్ళు రన్ చేశారు సార్ స్కూల్ అది? దాదాపు 10 ఇయర్స్ చేశాను. 10 years 10 ఇయర్స్కే లీజుకి తీసుకున్నాము. ఓకే. అది గాంధీ గారు కమిటీ పెట్టి బుచ్చి కృష్ణబాయమ్మ, చతుర్వేదుల వెంకట కృష్ణమూర్తి, ఇంకొక ఆయన వెంకట హనుమంతరావు అని, బుచ్చి కృష్ణబాయమ్మ దామెర్ల రామారావు గొప్ప ఆర్టిస్ట్, వాళ్ళ చెల్లెలు. ఓకే ఓకే. బాగా ఇదేని ఆమె కస్తూరిబా ట్రస్ట్కి నియమించి ఆమెని అక్కడి నుంచి స్థానభ్రంశం రాజమండ్రి దగ్గరికి మార్చాడు. ఎలినా అవార్డ్స్ కాదు, గాంధీ గారు. అప్పుడు అది నిర్లక్ష్యం అయిపోయింది. ఓకే. మేము పోయినప్పుడు గాంధీ ఆశ్రమం అంతా పాడుబడిపోయింది. ఓకే. ఒక డాబా హౌస్ ఉంది, పెంకుటిల్లు, విశాలంగా బాగా. అది రుస్తుంజీ అని దక్షిణాఫ్రికాలో గాంధీ గారి ఫ్రెండ్ కొంత డబ్బు డొనేషన్ ఇస్తే ఆ డబ్బుతో 1927లో ఆశ్రమం పెట్టారు గాంధీ గారు. 3 సార్లు వచ్చారట. ఓకే. నేను అక్కడ పోయినప్పుడు చాలా నేను గాంధీ ఇజం నాకేం పెద్ద ఇది లేదు. నేను తనివల్ నాగిరెడ్డి కమ్యూనిజము కొంత ఇష్టపడేవాడిని. గాంధీ పైన ఎందుకో ఇది లేదు, నేషనల్ ఫీలింగ్ కూడా లేదు. కృష్ణమూర్తి ఎప్పుడూ నేషనల్ ఫీలింగ్ అని ఎంకరేజ్ చేయలేదు. ఆయన ప్రపంచం అంతా ఒకటే అంటాడు, కానీ నేను ఇండియన్ అంటే యూఆర్ సెపరేటింగ్ అంటాడు. అందుకని నాకు ఎప్పుడూ నేషనలిజం ఇది లేదు. అందుకని గాంధీ గారు అక్కడ అఫిడవిట్ ఏదైతే రాసి రిజిస్టర్ చేశాడో గాంధీ ఆశ్రమాన్ని పల్లెపాడులో, అది చదివాను. అది ప్రింట్ తీసుకొని మేము లీజ్ తీసుకున్నప్పుడు దాన్ని స్టడీ చేసి మరి అక్కడ ప్రవేశించాం. ఒక 10 ఏళ్ళకు లీజుకు రాపించాం. చాలా చీప్ లీజు, 1500 ఏదో కట్టమన్నారు. అది మొత్తం 10 ఏళ్ల తర్వాత ఏమైంది సార్ స్కూల్? 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి గాంధీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్దామని అది తీసుకున్నాము. ఎవరైతే మెరికల్ అట్లా వాళ్ళు ఉన్నారో మెంబర్స్ వాళ్ళంతా చనిపోయారు. ఈ బుచ్చి కృష్ణబాయమ్మ ఒకతే ఉంది, ఆమెనే పట్టుకొని ఆమెతోనే రాపించుకున్నాము. అయితే చాలామంది కాసుకొని ఉన్నారు. గాంధీ ఏంటి రాశాడు అని అంటే, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగకూడదు. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు స్వతంత్రమైన జీవితాన్ని జీవించాలి. వాళ్ళు ఖాదీ వస్త్రము అవన్నీ ఒడికి దాంతోనే దాన్ని సేల్స్ చేసి దాంతో జీవించాలి. అపరిగ్రహం, ఎవరితో కూడా డబ్బు తీసుకోకూడదు. ఇవన్నీ పెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళు ఖాదీ ధరించాలా ఇదని. ఎవరు బంగారు ఇట్లా సొత్తులు ఎవరిని దొంగల్ని ఆకర్షిస్తాయో అట్లాంటి ఎక్కడ అక్కడ కనిపించకుండా చూడాలి, అక్కడ పెట్టుకోకూడదు. ఇవన్నీ పెట్టాడు. సీరియస్నెస్ చూస్తే గాంధీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అట్లే పెట్టాడు. ఆయన 3 సార్లు వచ్చాడు, వాళ్ళని పరీక్షగా చూశారు. వీళ్ళు కూడా గాంధీ దీనిగా కంప్లీట్గా ఆయన అంగీకరిస్తేనే అక్కడ ప్రవేశించారు. పొనక కనకమ్మ అని అప్పుడు అక్కడ చాలా గొప్పది, మరుపూరు కోదండరామరెడ్డి అని ఆమె తమ్ముడు, ఆయన కూడా పత్రికలు నడిపాడు, గొప్ప స్కాలరు. ఆమె సిస్టర్ పొనక, ఆమె సేకరించి ఇచ్చింది ఆ పొలం గాంధీ గారు. గాంధీ గారి అంటే ఉండేది. తర్వాత వీళ్ళంతా చతుర్వేదులు, వెంకటకృష్ణయ్య, వీళ్ళంతా గాంధీయన్స్. వీళ్ళంతా గాంధీతోనే పనిచేశారు. మేము మొత్తం ఇదంతా చదివినప్పుడు చాలా సిన్సియర్ అఫిడవిట్. మీరు ఆ పల్లెపాడు స్కూల్ 10 years రన్ చేశారు సార్. ఆ 10 years తర్వాత ఏమైంది సార్? అది లీజు మేము వెనక్కి ఇచ్చాము. వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడ పర్మనెంట్ చేసుకుంటారు అని భయపడ్డారు. ఎవరు వచ్చినా దానికి రక్షణ లేదు. బుచ్చి కృష్ణబాయమ్మ చనిపోయింది. ఆఫ్టర్ దట్ ఎవరు దానికి ఒక మెంబర్ లేరు. గాంధీ గారే అందరినీ డిస్టర్బ్ చేసి ఆయన కస్తూరిబా ట్రస్ట్ అని కోవూరు దగ్గర, రాజమండ్రి దగ్గర ఒకటి ఆశ్రమం ఓపెన్ చేస్తే దానికి ఇన్ఛార్జ్గా బుచ్చి కృష్ణబాయమ్మని కూడా డిస్టర్బ్ చేశాడు. అక్కడ ఎవరు లేరు. మేము పోయినప్పుడు తుఫాన్లు వచ్చేటివి ప్రతి నవంబరు. ఆ తుఫాన్లకు మొత్తం లేచిపోయాయి పెంకుటిళ్ళంతా. బర్మా టేక్తో వుడ్ కిటికీలు డోర్స్ పెట్టారు. అవి కూడా బాగా ఖరీదని చెప్పి అవి మేము పోయినప్పుడు అది లెట్రిన్ హౌస్గా అందరికీ ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ లెట్రిన్. ఎలినా వాట్స్కి గాంధీ అంటే కొంచెం గౌరవం, క్రైస్ట్ బైబుల్ అంటే గౌరవం, కృష్ణమూర్తి అంటే ఆమెకి ఇదిలే. ఈయన అంతా రిచ్ పీపుల్కి అంతా చేస్తాడు, ఈ మాటలు మాట్లాడతాడు, ఈయన నమ్మేకి లేదు అని చెప్పేది. ఆ దీంతో ఆమె గాంధీ అంటే ఇది. అందుకని ఆమె కూడా మాతో పాటు లెట్రిన్ అంతా ఎత్తేసి క్లీన్ చేసి అంతా శుభ్రపరిచింది.
శుభ్రపరిస్తే యాక్షన్ ఎయిడ్ అని బెంగళూరులో ఒక వాలంటరీ సంస్థ, అది ఇంగ్లాండ్కు చెందిన సంస్థ. యాక్షన్ ఎయిడ్ అంటారు. యాక్షన్ ఎయిడ్. అది ఇప్పటికీ ఉంది. ఫండింగ్ ఉంది. వాళ్ళు కొంత ఫండ్ ఇచ్చారు 30,000. అప్పటికి అదే గొప్ప ఇది 80s. అది ఆ డబ్బుతో మొత్తం అది రిపేర్ చేసుకొని స్కూల్ ఆరంభించారు. అది మొత్తం డోర్స్ ఫిక్స్ చేసి, ఒక 2 వేప చెట్లు పెద్దవి కట్ చేసి, డోర్స్ విండోస్ తయారు చేయించి రిపేర్ చేయించుకొని ఇది. దాని పక్కనే పెన్నా నది, చాలా గొప్ప ప్లేస్. ఆ దీంట్లో రైతులు ఆక్రమించుకున్నారు. అక్కడ కూడా సిపిఐ లీడర్ వేదాచలం అని ఉన్నాడు, ఆయన ఆక్రమించుకున్నాడు. అందరికీ పంచిపెట్టాడు. వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మేము ఆ డబ్బులు వసూలు చేసి ఆశ్రమానికి పంపించాలా, వాళ్ళకి 1500 మేము ఏదైతే కమిట్ అయినామో అది ఇచ్చేయాలా, అది రిపేర్ చేసుకొని పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలి. పిల్లల్ని తీసుకొని, పల్లె పిల్లల్ని, అందరూ పేద, కొంతమంది అనాథ పిల్లలు తీసుకొని మంచి స్కూల్. ఆమెమో నిష్ణాతురాలు ఇంగ్లీష్ టీచింగ్లో. ఆమె అద్భుతంగా పిల్లలకి ఇంగ్లీష్ పట్టిస్తూ ఉంది. ఆమె ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే డేవిడ్ ఆర్స్బరో ఏమంటాడంటే, గాంధీ గారు చెప్పేది సరే, హిందీ భాష ఇదంతా, అయితే ఇప్పుడు శాస్త్రాలన్నీ కూడా సైన్స్ అంతా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంగ్లీష్ వస్తే కానీ సర్వైవ్ కారు. అది ఎందుకు మీరు గ్రహించరు? గాంధీ గారు సరే, ఆయన లేడు కదా, మీరన్నా పట్టుకోవాలా, మీరన్నా గ్రహించాలా. నాకు అర్థమైంది సార్. నేను కూడా కృష్ణమూర్తి ఫిలాసఫీలోకి వచ్చాను. నేను కేవలం తెలుగు భక్తుడిని కాదు, నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని నేర్చుకుంటున్నా. అయితే మహాపండితులు ఎవరైతే బాగా గొప్పగా ఇంగ్లీష్లో ఉంటారో, నెహ్రూ వీళ్ళంతా, అట్లా పండితుడిని కాదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్ని. ఇంగ్లీష్ అర్థం చేసుకున్నాడు కృష్ణమూర్తి, అర్థమైతే చాలు అని. నేను కూడా కాంటెక్స్ట్లో నేను అడుగుతాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు కదా, మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా. సో అది కరెక్టే అంటారా? తప్పకుండా కరెక్టే. ఓకే. ఒకటి ఆకర్షణ, ఇంకొకటి జగను కొంచెం దూరదృష్టి ఉండేవాడు. పేద వాళ్ళపైన అభిమానం కూడా ఉంది అని చెప్పాలా. ఇంగ్లీష్ తప్పనిసరి. వాళ్ళు జనము పేదోళ్ళు అడుగుతూ ఉండేది ఏమంటే, మీ పిల్లలు మీరు అంత బాగా ఇంగ్లీష్ చదువుకొని మాకు ఇంగ్లీషు కాకుండా మాతృభాష మాట్లాడతారేంటి? ఆ ప్రశ్న అడిగినప్పుడు ఎవరు నిజాయితీగా స్పందించలేదు. అవును. నాకు కూడా అది నిజం అనిపించింది. ఎందుకంటే నేను మిగతా వాళ్ళకంటే ఓపెన్గా ఇంటర్నేషనల్ ఫీలింగ్స్తో మాట్లాడడానికి కారణం ఏంటంటే కృష్ణమూర్తి పరిచయం. నేను ఇంగ్లీష్ నేర్చుకుండేది ఎట్లంటే స్కూళ్ళలో కాదు, కృష్ణమూర్తిని చదువుతా, ఆయన టేప్స్ వింటా, ఆయన స్కూళ్ళలో పనిచేస్తా, ఇంగ్లీషు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలినా వాట్స్ వాళ్ళతో ఫ్యామిలీ జీవితం జీవిస్తా, ఎప్పుడూ ఇంగ్లీష్తో ఉండి ఇంగ్లీష్ ధారాపాతంగా వచ్చేసి. పల్లెపట్టు స్కూల్ తర్వాత, ఆ స్కూల్ 10 years తర్వాత మీరు మూసేశారు. ఆ తర్వాత జీవనం ఎట్లా గడిచింది? మీరు వెళ్ళినా కలిసే ఉన్నారా ఆవిడ? లేదు, అప్పటికే ఆమె నాకంటే ముందే 7 years. వాళ్ళ అమ్మ ఒకటి వచ్చేది అప్పుడప్పుడు, అంటే వాళ్ళ సిస్టర్ కూడా వచ్చేది, మేరీ అని అక్కయ్య. వాళ్ళు ఇంగ్లాండ్నే ప్రిఫర్ చేశారు. ఇక్కడ వస్తే నీకు ఏదో ఆవేశంలో అట్లా అనుకున్నావు, బట్ పిల్లోడు ఇక్కడ పెరగకూడదు. వాడు ఎంత ఇది చేసినా వాడు నల్ల పిల్లోడే ఇండియనే అంటారు, అంతేగా. వాళ్ళకు బ్రిటిషర్ అనే దాంట్లో ఇది ప్రైడ్ ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంతసేపు డేవిడ్ ఆర్స్బరో ఇట్లా వాళ్ళే ఎడ్యుకేషనిస్ట్ అనుకుంటారు. మన గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళకు ఎక్కదు. వాళ్ళే ఎడ్యుకేషనిస్ట్, సైంటిస్టు వాళ్ళే. సైన్సు అంతా గొప్ప డెవలప్మెంట్ అయిందంటే ఇంగ్లీష్ వాళ్ళ పుణ్యానే అయింది, ఇవంతా నమ్ముతారు. ఈమెకి ఎక్కిచ్చేవాళ్ళు. నేను కూడా హాయిగా ఉండేవాడిని ఆమె సంసారంలో, ఇద్దరు కలిసి. అయితే నేను కూడా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈమెను పురికొల్పేవాళ్ళు. నువ్వు పిల్లోడి కోసం అన్న ఇంగ్లీషు ఇదిగా ఏదో ఫ్రెండ్ దొరికాడని ఇండియాకే కమిట్ అయిపోయినావు అనుకో, పిల్లోడికి అయితే ఏమవుతుంది, ఈ ఫియర్ అంతా పోసేవాళ్ళు నా ఎదురుగానే, వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్. ఈమె కూడా కొన్నిసార్లు టెంప్ట్ అయితే, ఐ హ్యావ్ పుట్ ఆల్ మై ఎగ్స్ ఇన్ ద బాస్కెట్, హౌ కెన్ ఐ లీవ్ యూ అని నాతో అనేది. బట్ లోపల మాత్రము ఆ ప్రయాణాలు అన్నీ ప్లాన్లు జరుగుతూ ఉంటాయి. ఆమె మెల్లిగా టర్న్ అవుతోంది. ఇంకోటి ఏంటంటే ఏదో సోషల్ వర్కు, పేదోళ్ళు, గాంధీ అట్లా వాడు పేదలకు సేవ చేశాడు, మనము బ్రిటిష్ వాళ్ళు ఏండ్లు దోచుకొని ఏదన్నా చేయకపోతే ఎట్లా అనే ఒక ఈ భావంతో కానీ నిజంగా వాళ్ళు సహజంగా వచ్చిన ఎనర్జీ కాదు. ఆమె
ఆ, దీంట్లో ఉంది సుఖాల్లో. ఆమెకి మంచి సుఖం కావాలా, ఇంగ్లాండ్ జీవితం రావాలా. అయితే ఏదో ఈ ఆదర్శాల కోసము ఇట్లా ఇదయింది, ఇట్లా వచ్చి అంకితమైంది. అక్కడ వచ్చినప్పుడు మాత్రము మనం ఆమెను డౌట్ చేయలేము. ఓకే. చీర కట్టుకుంది, చక్కగా బొట్టు పెట్టుకుంది, సాదా చీరలో. పిల్లోడికి కూడా పటాపట్టి డ్రాయర్స్ వేసింది. పల్లె పిల్లల కంటే డిఫరెంట్ ఉండకూడదు. మా ఫుడ్ కూడా ఏదో కుక్కర్లో కుక్ చేసుకునేవాళ్ళము, బయట హోటల్లో ఇడ్లీనో దోశ తెచ్చుకునేవాళ్ళము. ఆ సింపుల్ ఫుడ్కే అడ్జస్ట్ అయ్యింది. ఆ తోటలోనే ఏదో కూరలు ఉంటే కుక్కర్లో ఉడకబెట్టేవాడిని. ఆమె కసు ఉడ్చి అంట్లు తోమి నాకు సహాయం చేసేది. నేను వంట చేసి ఆ పిల్లోడికి ఆమెకి వడ్డించేవాడిని. ఆ విధంగా సింపుల్ లైఫ్ అంటే సింపుల్ లైఫ్ ఇదని. అన్నిటికీ ఇదైంది. కష్టాలకు ఓర్చుకుంది, అక్కడ ఎండలకు ఓర్చుకుంది. నెల్లూరు ఎండలు కూడా తీవ్రంగానే ఉంటాయి, ఆ దీనికి ఓర్చుకుంది. సెలవులు వస్తే మాత్రం హైదరాబాద్ పోయేది. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి శాంతారామేశ్వరు, అక్కడ వాళ్ళతో ఉండి మళ్ళీ హైదరాబాద్కు నుంచి నెల్లూరు వచ్చేది. ఆ దీంట్లో ఆమె అడ్జస్ట్ అవుతామని తెలుస్తుంది. పిల్లోడు కూడా ఎండకి ఉడికిపోయి బాగా సఫర్ అవుతున్నాడు. అప్పుడు రాత్రి దగ్గర కూర్చొని నేను ఇసునకర్ర తీసుకొని ఇసుకుతా ఉండేది. ఒక ఫ్యాన్ వేయించాము, ఫ్యాన్ చాలదు ఎండకి. మనకి ఇక్కడ ఎంత ఇదో అట్లా ఎండ అక్కడ కూడా ఉంటుంది. బాగా సఫర్ అవుతూ ఉంది. అయినా కూడా పట్టుదలగా ఒక ప్రతిజ్ఞ పట్టినట్ట పేద పిల్లలకు స్కూల్ నడపాలా, డేవిడ్ ఆర్స్బరో నడిపినట్ట. అయితే డేవిడ్ ఆర్స్బరో ఇండిపెండెంట్గా స్కూల్ నడిపాడు. ఒక 7 acres ఓన్గా కొనుక్కున్నాడు, గొప్పగా నడుపుతున్నాడు. ఆయనకి పేరు వచ్చింది, ఈమెకి పేరు వచ్చింది. బుక్స్ రాయల్టీస్ వస్తున్నాయి. బట్ రాయల్టీస్ వస్తూనే సుఖం రాదు కదా. పల్లె పిల్లలతో ఉంటే తను నేర్చుకుంటాను అనేది ఉంది. అది నేర్చుకోవడానికి కూడా ఆమెకు పట్టుదల. ఎందుకంటే ఆ పుస్తకాలు రాసే దాంట్లో ఈ అనుభవం అంతా పుస్తకాల్లో పొందించాలా. ఆ విధంగా ఆమెకు పేరు వస్తుంది. బట్ లోపల మాత్రం ఎప్పుడైనా ఇక్కడ ఉండలేను అనేది ఓపెన్గా తెలుస్తూ ఉంది. ఇది తెలుసుకున్నప్పుడల్లా నేను డిస్టర్బ్ అవుతాను. డిస్టర్బ్ అవుతానంటే మ్యారేజ్ ఇద్దరికీ కాకుండా లివింగ్ టుగెదర్, ఆ రోజుల్లో లివింగ్ టుగెదర్ కదా. అదే దాదాపు సెక్సువల్ లైఫ్ దాదాపు ఆమెతో ఆమె 7 years ఉంది. ఆ సెక్సువల్ లైఫ్ కూడా జీవించినట్టే తెలుస్తుంది. ఆమె కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, దట్స్ వై ఐఎమ్ ఫ్రీ, దట్స్ వై మై రైటింగ్ ఈస్ జస్ట్ ఫ్లోయింగ్ వెరీ ఫ్రీలీ అని కూడా చెప్పింది. మీతో సుఖంగా ఉన్నా, ఆ సుఖంలో నుంచినే రైటింగ్స్ వస్తున్నాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ, అందుకని ఓరియంట్ అమౌంట్స్ బుక్కులు అన్నీ కూడా హాయిగా రాస్తున్నా అని కూడా చెప్పింది. ఈ డిస్టర్బెన్స్, ఇన్సెక్యూరిటీ నాలో వచ్చినప్పుడు ఆమె డిస్టర్బ్ అవుతుంది, నేను డిస్టర్బ్ అవుతుంది. దాంతో చెదురుమదురుగా గొడవలు ఉండేటివి, ఒకసారి తిట్టుకునేవాళ్ళము, ఇట్లాంటివన్నీ ఉండేటివి. తీరా దీంట్లో ఆమె అనౌన్స్ చేసింది, నేను ఆ పిల్లోడిని అలవాటు చేయాలన్నా డైరెక్ట్గా ఇంగ్లాండ్ తీసుకుపోలేను, హైదరాబాద్లో 1 సంవత్సరం అలవాటు చేసి తర్వాత ఇంగ్లాండ్ తీసుకోవాలా, నువ్వు కూడా పెద్ద పట్టుదలగా నువ్వు ఉండి తీరాలా అని చెప్పడం లేదు. ఎందుకంటే నీ కృష్ణమూర్తి ఫిలాసఫీ పైన ఎక్కువ ఇది, నా పైన దీనికంటే మీ కృష్ణమూర్తి పైన అభిమానం ఎక్కువ, ఈ జలసి కూడా ఉంది. ఆమె కంప్లీట్ ప్యూర్గా లవ్ చేయాలా అంటుంది, నేనేమో కృష్ణమూర్తి ప్యాషన్ ఒకటి ఉంది, దాంతో కూడా గొడవలు. ఒక మూమెంట్లో అనౌన్స్ చేసింది, నేను ఇక్కడ నుంచి విద్యారణ్య స్కూల్ హైదరాబాద్లో శాంతారామేశ్వర్ స్కూల్లో చేరి పిల్లోడిని 1 సంవత్సరం తర్ఫీదు అయినాక మళ్ళీ ఇంగ్లాండ్ తీసుకుపోయినా, ఈ లోపల మీరు ఇన్ఛార్జ్గా స్కూల్ ఇచ్చేయండి. నేను అట్లే ఒప్పుకోను. అయితే ఆమె తీరా వెళ్ళిపోయినాక లోన్లీనెస్ ఒకటి పట్టుకుంది, ఏకాకితనం, ఒంటరితనం. అది నాకు పర్వాలేదు, అర్థం చేసుకున్నాను అనుకునేవాడు. ఎందుకంటే కృష్ణమూర్తి ఫిలాసఫీలో లోన్లీనెస్ని ఎట్లా ఫీల్ కావాలా, ఎట్లా ఫేస్ కావాలా అని చాలా మాట్లాడతాడు. ఆమె తీరా ఆ బాబు అలవాటైనాడు, ఆమె అలవాటైంది శారీరకంగా, రోజు డిస్కషన్స్, మానసికంగా, ఎమోషనల్గా. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఉమెన్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బిహేవ్ చేయడంలో, సెక్స్ యాక్ట్లో అన్నిట్లో. ఆమె అట్లా కాదు, బ్రిటిష్ లేడీ కాబట్టి ఆ ఇండిపెండెన్స్ చాలా హెల్ప్ చేసింది. అంటే ప్రతిదీ కూడా సెక్స్ తర్వాత, సెక్స్ ముందు డిస్కస్ చేసుకునే వాళ్ళము, ఓపెన్ డైలాగ్ ఉండేది, సెక్స్ గురించి ఉండే అపోహలు ఏమి లేవు, ఆమె వివరించి చెప్పేది. నేను అర్థం చేసుకున్నా, నేను ఎడ్యుకేటర్గా చలము లిటరేచర్ అంతా బాగా చదువుకున్నా. అయితే కోఆపరేట్ చేసే గర్ల్ ఫ్రెండ్ ఆమె
చాలా ఓపెన్, హాయిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇదంతా చాలా హెల్ప్ చేసింది. అయితే ఆమెని డిస్టర్బ్ చేసింది ఇన్సెక్యూరిటీ. ఎట్లా పోవాలనుకుంది దాంతో ఆమె డిసైడ్ చేసుకుంది. నేను కూడా ఆల్ రైట్ అనుకున్నాను. నేను ఇన్ఛార్జిగా స్కూల్ నడుపుతున్నాను. అప్పుడే నా ఫ్రెండ్ రఘుబాబుని ఇన్వైట్ చేశాను. రఘుబాబు కూడా వచ్చి జాయిన్ అయ్యి చాలా గొప్ప ఎడ్యుకేషనిస్ట్, చాలా సిన్సియర్. అయితే ఆయన విపස්සనా ధ్యానం పైన ఇంట్రెస్ట్. ఆయన వచ్చి జాయిన్ అయినాడు. మేము రన్ చేస్తున్నాం. ఆయన ఒక ముహూర్తం చూసి ఒక సంవత్సరం ఆ పిల్లోడు అక్కడ విద్యారణ్య స్కూల్లో బాగా గడిపినాక డ్రెస్సు, మా మేనరిజము, పల్లెలో ఇది కాకుండా సిటీ వాతావరణము. ఒకనాడు ఫ్లైట్ ఎక్కిపోతానంటే నేను కూడా పోయి వచ్చాను. ఆమెకి వెళ్ళిపోయి ఇచ్చాను. ఆమె వెళ్ళిపోయింది. ఆమె తిరిగి వచ్చినాక రాత్రి ఏదో కొంత పిసుకునట్టు అవుతుంది, గుండెపైన బండ పెట్టినట్టు అవుతుంది, నిద్ర పట్టదు. ఒకవైపు ఆ బాబు మనసుకు వస్తాడు, ఒకవైపు ఆమె మనసుకు వస్తుంది. దాంతో డిస్టర్బ్ అవుతున్నా. అరే అంత కృష్ణమూర్తిని స్టడీ చేశానే, నాకు ఎందుకు హెల్ప్ చేయదు అంటే క్రిటికల్ ఇది వచ్చినప్పుడు ఏ ఫిలాసఫీ కూడా హెల్ప్ చేయదు. ఎమోషన్స్లో పడిపోతాము. ఫిలాసఫీని చక్కగా చెప్తాము, వివరించి చెప్తాము, మనకేం ఉపయోగం పడదు. అది గ్రహించాను. అయితే ఒకనాడు పెన్నా నది ఓపెన్గా ఉంటే పిల్లలు సాయంకాలానికి వెళ్ళిపోతారు. రాత్రి నేను ఒకడినే ఆశ్రమం అంతా 22 ఎకరాలు ఆశ్రమం ఒక్కడనే ఉండాలా. అక్కడ పెన్నా నది ఉంటుంది. పెన్నా నదిలో పోయి ఇట్లా కూర్చుంటాను, కన్నీళ్లు దారా. కృష్ణమూర్తి ఏమంటాడంటే, వెన్ యూ హ్యావ్ ఎ క్రైసిస్, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్, ఫేస్ ఇట్. యూ హ్యావ్ టు. ఈవెన్ టేకింగ్ ఎ డ్రింక్ is an escapism, reading a novel is an escapism, doing any other interesting work is escapism. Don't escape anything. Whatever the crisis is there, feel it, live it, and don't escape from it. నేను అది మాత్రం పాటించాను. ఒక బుక్ ముట్టుకో, నాకు పుస్తకాలు పురుగుని, మంచి నవలు ఇస్తే మర్చిపోతా, హాయిగా చదువుకుంటా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఐ వాంట్ ఫేస్ ద క్రైసిస్. అందుకని పెన్నా నది పోయి కూర్చోంటా. అక్కడ ఆశ్రమం ఏకాంతంలో ఉంటుంది. అక్కడికి పోతే మరీ బాధ ఎక్కువ ఏకాంతంలో. అందుకని విశాలంగా ఆకాశాన్ని, నక్షత్రాన్ని చూసుకుంటూ ఆ పెన్నా నదిలో ఇసుకలో కూర్చుండేవాడు. కూర్చుంటే ధారాపాతంగా కన్నీళ్లు పోతూ ఉంటాయి. ఏకాంతం ఒకటి తినేస్తుంటుంది. అక్కడే గడిపేవాడిని. మళ్ళా పొద్దున వచ్చినప్పుడు పర్వాలేదు, పిల్లలు వస్తారు, టీచర్లు వస్తారు, వాళ్ళతో గడిచిపోయేది పిల్లలు. ఇదని ఒకరోజు ఫేస్ అవుతున్నా. కృష్ణమూర్తి చెప్పేది కరెక్టే. ఇఫ్ యూ ఫేస్ ఇట్, you lose all your fear. You can face loneliness. You have to learn how to face loneliness అంటాడు. అది గట్టిగా పట్టుకుంది. అయితే కృష్ణమూర్తిని మిగతా ఫ్రెండ్స్ ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గట్టిగా పట్టుకున్నాను. ఇప్పటికీ గట్టిగా పట్టుకున్నాను ఆయన. సో పల్లిపట్టు తర్వాత ఎక్కడ ఉన్నారు సార్? పల్లిపాడు దీంట్లో అది ఆ క్రైసిస్ తీసేసుకొని పిల్లలంతా ఇదని. మేము ఇదేంటంటే పాలసీ, పిల్లోడికి నిజంగా బాగా చదివేది అదంతా కూడా 5వ తరగతి వరకు నేర్పిస్తే వాడు స్వతంత్రంగా పుస్తకాలు చదువుకుంటే మనం నేర్పించాల్సింది ఏమి లేదు, వాడే చదువుకుంటా పోతాడు. మనం అనుకూలాలు కల్పించాలి. ఇది ఒకటి కాన్సెప్ట్ ఆమెకి ఉంది, నాకు ఉంది. ఆ విధంగా మా పిల్లలంతా బాగా చదువుకున్నారు. 5వ తరగతికే ఒక అమ్మాయి, దోబి అమ్మాయి, మంచి నవల్ రాసింది. పొయిట్రీ రాశారు పిల్లలు. మస్తాను, జంగ్లీ, వాళ్ళంతా మంచి. సుధీర్ అని ఒకడు పొయిట్రీ, చక్కగా పొయిట్రీ రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, నవలు రాసేవాళ్ళు, ఇంగ్లీష్లో కూడా. చిల్డ్రన్ టెల్లింగ్ టేల్స్ అని ఒకసారి ఆమె మద్రాసు హైదరాబాద్ తీసుకుపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అది చూసి ప్రింట్ చేస్తారు, ఫుల్ పేజ్ చిల్డ్రన్ టెల్లింగ్ టేల్స్ అని. అంత బాగుండేది 5వ తరగతికి వాళ్ళు ఇంగ్లీష్. అది చూసి అద్భుతం జరుగుతూ ఉంది అని తెలుస్తూ ఉంది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఒకసారి యాక్షన్ ఎయిడ్ అని ఆ పత్రికలో ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి, ఇంత అద్భుతం జరుగుతూ ఉంది, మమ్మల్ని పర్మిషన్ చేయండి, మేము స్కూలు పిల్లల్ని చూసేకొస్తాము అని ఫోన్ చేశారు కలెక్టర్కి. కలెక్టర్ సిబ్బంది అంతా పంపించారు. చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ మాన్సింగ్ అని ఆయన వస్తున్నాడు, దయించి మీరు పర్మిషన్ ఇవ్వండి. ఇంద్రాని పర్మిషన్ ఇచ్చింది. ఎలినా వాట్స్ పర్మిషన్ ఇస్తానే ఆయన వచ్చాడు. నేను చెప్పాను, ఒకటి కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఆకర్షణ. ఈ ఇంగ్లీష్ ఆకర్షణ కూడా
అది పెద్ద విషయమా? ఇంగ్లీష్ మనం కూడా పెట్టొచ్చు. ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా కాకుండా మీడియాగా పెట్టొచ్చు. ఆ విధంగా బాగా ఎడ్యుకేషన్ వస్తే మనం ఎందుకు చేయకూడదు? అది మీరు చేస్తున్నది అదే కదా. డేవిడ్ ఆర్స్బర్గ్ కూడా అదే చేశారంటున్నారు అని వాళ్ళు ఇచ్చేశారు. ఆయన అన్నిటికీ కరెక్ట్గా స్పందించాడు. అక్కడ సృజన స్కూల్లో ఏం జరుగుతూ ఉండేది అది తప్పకుండా అవసరం అని కూడా నోట్ చేసుకున్నాడు. అట్లా జరిగింది. సరే, రీచ్ పీరియడ్ అయిందని పిల్లలు ఇదంటే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు చాలా ఉత్సాహం చూపించారు ఆ పిల్లల్ని వాళ్ళ స్కూల్లో చేర్చుకోవడానికి. కారణం ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ పిల్లలు అందరూ కూడా. ఆ పిల్లలు కోరింది ఏంటంటే పేరెంట్స్, మీరు ఆ ఎగ్జామ్లో గవర్నమెంట్ ఎగ్జామ్లో వాళ్ళు ఇది కావాలి కదా ఉత్తీర్ణులు, మీరు కొంచెం సహాయం చేస్తే. ఐ రిఫ్యూజ్డ్. ఇంత చేసి వాళ్ళే పిల్లలు సాధించుకోవాలి కానీ నేను పోయి మళ్ళీ సహాయం చేయడం ఏంటి? వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏం ఎగ్జామ్ పెడితే రాస్తారు, మేము ఎట్లా వదిలిపోతున్నాం కాబట్టి మీరే ఇచ్చేయండి అంటే అందరూ సెలెక్ట్ అయిపోయారు అద్భుతంగా. వాళ్ళు ఆ విధంగా 2 అకాడమిక్స్ తర్వాత మీ నెక్స్ట్ గమ్యం ఎక్కడ? తర్వాత మళ్ళీ అనంతపూర్కే వచ్చారు. అనంతపూర్కి వెళ్ళిపోయారు. బ్యాక్ టు అనంతపూర్ అయినాక పరిచయాలు వచ్చాయి. హైదరాబాద్లో కొంతమంది వాలంటీరు, ఒకటి మామిడిపూడి వెంకటరంగ ఫౌండేషన్ చైల్డ్ లేబర్ శాంతకుమార్ ఆమె అక్కడ వాళ్ళు పనిచేస్తుంది. శాంత సిన్హా ఆమె వాళ్ళ ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసింది. ఆమెతో పాటు పనిచేసిన ఇంకొక ఫ్రెండు సాధన మురళి అంటారు, సాధన ఆర్గనైజేషన్. వాళ్ళు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈ ట్రైబల్ ఏరియాస్లో పోయి ఓరియంటేషన్స్ ఇచ్చి స్కూల్స్ పెడుతున్నారు. ఇదంతా కూడా అట్లే నిమ్మయ్య గారు అని భువనగిరిలో పెద్ద వాలంటీర్ ఆర్గనైజేషన్ పీస్ అనే ఒక సంస్థ పెట్టి దాని తరఫున పెడుతున్నారు. వీళ్ళంతా ఇన్వైట్ చేశారు, మీరు రండి. నేను ఎవరితో ఛార్జ్ చేయలే. వాళ్ళకి ఆక్స్ఫామ్ ఇట్లా వాళ్ళు సంస్థలు యాక్షన్ ఎయిడ్ ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫండ్తో మీరు అభివృద్ధి చేసుకోండి, నాకేం వద్దు. ఆకలైనప్పుడు ఇంత అన్నం పెట్టండి. నేను అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను, ప్రైమరీ వరకు సైన్సెస్, సోషల్, మ్యాథ్స్ అన్నీ ఇచ్చేస్తాను. పాపం వాళ్ళు చాలా గౌరవంగా తీసుకుపోయి అన్ని ఊర్లు తిప్పారు. మొత్తం అంతా శ్రీకాకుళం వరకు తిప్పారు అంతా. అక్కడ కూడా ఆదిలాబాదు అక్కడ ఒక ఆయన ఉండేవాడు, రవీంద్ర శర్మ అని. ఈ చినవీరభద్రుడు వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడ పిఈఓలు కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ గౌరవంగా తీసుకున్నారు. వాళ్ళందరూ ఓరియంటేషన్స్, ట్రైబల్ టీచర్స్ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఓరియంటేషన్ క్లాసెస్ పార్టిసిపేట్ అయ్యి అందరికీ ఏది అవసరం ఆ అవసరాన్ని బట్టి ఓరియంటేషన్స్ వాళ్ళు బాగా లైక్ చేశారు. చాలా అవసరం. మరి అక్కడ అనంతపురం నుంచి కుంచెనపల్లికి ఎలా వచ్చారు? కుంచెనపల్లికి ఎట్లా ఇది అంటే, అక్కడ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఒక లేడీ పరిచయం అయింది. అప్పటికి ఎలినా వాట్స్తోనే సెక్స్ కుత్తి పెద్దగా లేదు. ఒక ఆన్సర్ దొరికింది, ఇంతే కదా సెక్స్ అంటే. వాళ్ళకి జెలసీస్ ఉంటాయి. అయితే నాలో పూర్తి సెక్స్ అణగారిపోయిందని కాదు, సెక్స్ కోరిక ఉంది. బట్ ఆ కోరిక ఉన్నా కూడా ఇదని. అప్పటికి నాకు 60 years వచ్చాయి. 60 years. అక్కడ ఉన్నప్పుడు ఆర్థికమైన ఇబ్బందులతో కొంత ఇదైంది. సిటీ కదా, అందుకని రెంట్కు మిగతా దానికి. మా చెల్లెలు కొడుకు వాడు MBA చదువుతా ఉంటే వాడి దగ్గరే ఉండి ఆ పిల్లలకు వంట చేస్తా, వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు భోజనం పెడితే తినేవాడిని. ఎక్కడో ఇంత భోజనం పెడితే చాలు. ఆకలి అయినప్పుడు ఆకలి అయింది, అన్నం తినబుద్ధి అవుతుంది, లేకపోతే పని చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఏమి కాబట్టదు. ఇప్పటికీ అంతే. ఏదో ఇంత పెడతారు, తిని ఇంకా అక్కడి నుంచి పని పైన ధ్యాస పోస్తుంది. అక్కడ కూడా అట్లా ఉండేవాడిని. అట్లా ఉన్నా కూడా ఒక లేడీ పరిచయం అయింది, భాస్వతి అని. ఆమె ఎడ్యుకేషనిస్టు. కర్ణ సింగ్ వీళ్ళతో పాటు కాశ్మీర్ ఇక్కడంతా స్కూల్స్ పెట్టింది, గొప్ప ఎడ్యుకేషనిస్టు. అక్కడ అనంత్ అని జర్నలిస్ట్ ఉంటే ఆయనతో కలిసి సహజీవనం చేస్తుంది. భర్త చనిపోయాడు, బిడ్డ 14 ఏళ్ళు. అమ్మాయిని చదివిస్తున్నా ఈ అమ్మాయి సెక్స్ కోరిక ఒకటి ఉంది. అందుకని ఆ జర్నలిస్ట్తో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. ఒక విధంగా నాతో పరిచయం అయినాక కూడా ఆమెకు సెక్స్ ఫ్రీడమ్ ఒకటి ఉంది. ఆ విధంగా లైక్ చేసింది మనం ఇద్దరం కలిసి ఏదన్నా చేయాలా అని ప్రపోజ్ చేసింది. నిజమే అని
నాకు అప్పుడు దేవకుమార్ అని డేగా దేవకుమార్ ఋషి వ్యాలీ స్టూడెంట్ ఒక 10,000 రూపీస్ పంపించేవాడు. ఓకే. ఇది ఉంటే ఓకే. దాన్ని ఏదో ఒక గొప్ప కార్యం కోసం దాన్ని అట్లే పెట్టాలా, దాన్ని వాడుకోకూడదు అని ఒక హౌస్ రెంట్కి తీసుకొని ఒక 10,000 రెంట్కి మంచి పెద్ద హౌస్, దాంట్లో స్కూల్ ఓపెన్ చేయాలని ప్రపోజల్ పెట్టాను. ఈమె మైల్స్ టు గో అని మంచి పేరు పెట్టి, నెహ్రూకి ఇష్టమైన పద్య భాగం అంటది, అది పేరు పెట్టి ఒక స్కూల్ ఓపెన్ చేశాం. ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్ అక్కడే ఇందిరా పార్క్ దగ్గర. ఓకే. అక్కడే ఒక 10 మంది స్టూడెంట్స్ ఒక్కొక్క 1,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. రెంట్ బాధపోతుంది. కంప్లీట్ ఇండిపెండెంట్ స్కూల్, నో సిలబస్, నథింగ్. అన్నీ మేమే ప్రిపేర్ చేసుకోవాలా. ఆమె ఇంగ్లీష్లో నిష్ణాతురాలు, నేను తెలుగు భాష అంతా చెప్పేవాడిని. టీచర్స్ కూడా 2-3 తీసుకున్నారు. కొంతమందిని తీసుకొని అప్పుడు వచ్చిందే ప్రసాద్ వీళ్ళంతా. ప్రసాద్ గారు కాదు, ఇంకొక ప్రసాద్, ఒక ఆయన డాక్టర్ సహజ అని, ఇంకొకడు సాకేత్ అని, వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు ఇది చేసిన ఆ స్కూల్ అట్లా నడిచింది. ఆ తర్వాత ప్రభాకర్ శాస్త్రి అని ఋషి వ్యాలీలో నాతో పాటు పనిచేశాడు. వాడు గిద్దలూరులో స్కూల్ నడిపేవాడు, అర్చన స్కూల్ అని. వాడికి కాలేజ్ కూడా పెట్టుకున్నాడు. అది పర్మిషన్ లేదు, ఎట్లో గట్లా ఒప్పించి అయితే బాగా అని తను ప్రిన్సిపల్ అనిపించుకోవాలని ఇష్టము. దీంతో స్కూల్ కూడా, కాలేజ్ కూడా పెట్టాడు. ఎవరైనా రైట్ పర్సన్ స్కూల్కి ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. నేను అక్కడ హైదరాబాద్ కూడా ఉండే కంటే పల్లెలో అంటే బాగుంటావు అని ఒప్పించి నన్ను తీసుకొచ్చాడు. గిద్దలూరు తీసుకెళ్ళి గిద్దలూరులో ఉంటే స్కూలు బాగుంది. అయితే దురాశ వీడికి, ఆశ పెద్ద ప్రిన్సిపల్ కావాలని ఇంకోటి అంటాడు. స్కూలు పిల్లలపైన అభిమానం లేదు. ఇదని తన డాటర్స్ బాగా ఎడ్యుకేటెడ్ అయినారు, వాళ్ళకి మ్యారేజ్ చేశాడు. ఆ స్కూల్లోనే వాళ్ళు కాలేజ్ చదువుకున్నారు బయట. అక్కడ స్కూలింగ్ అంతా 10th అయిపోయింది. ఆ ప్రయోజనాలన్నీ నెరవేర్చుకున్నాడు. ఆయన నెరవేర్చుకున్నాక ఇదైనారు. అప్పటికి ఇక్కడ గుంటూరులో కృష్ణమూర్తి సెంటర్ ఏర్పడింది. ఇక్కడ డాక్టర్ అరుణామోహన్ అని, విజయమోహన్ డాక్టరు, ఆయన భర్త కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన బుక్ రాశారు డాక్టర్ అరుణామోహన్. ఆమె చేతన అని కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ పైన బుక్ కూడా రాశారు. గొప్ప స్పీకరు. సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఆమె టీచ్ చేసింది. గొప్ప ఎడ్యుకేషనిస్ట్ ఆమె. వాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టారు విజయవాడలో కృష్ణమూర్తి పైన. కృష్ణమూర్తి మీటింగ్ ఆడున్నా కూడా పిలిచేవాడు. నేను వచ్చాను. నేను వస్తే ఒక ఫ్రెండ్ తీసుకొచ్చాడు, అరుణామోహన్ వచ్చింది. అక్కడ ఒక స్కూల్ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఉంటూ 3 days సెమినార్ పెట్టాం కృష్ణమూర్తి. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు పరిమిగారి నుంచి. రాంబాబు అని ఇప్పుడు పనిచేస్తున్నాడు సాక్షిలో, ఆ ఫ్రెండ్ పతంగి రాంబాబా, మా ఎక్స్ కొలీగ్, నేను కూడా ఎంతమంది చేశాను. పాషా అని ఆంధ్రభూమిలో పనిచేశాడు ఆయన. మిగతా వాళ్ళు జర్నలిస్టులు, పరిమి గారు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ధారాళంగా హాయిగా మాట్లాడుతూ ఉంటే పరిమి గారికి మనసులో అనిపించింది. మొదటి నుంచి ఆయన నేనంటే ఇష్టము. వాళ్ళ స్కూల్ అప్పటికే ప్రఖ్యాతి, వికాస్ విద్యావనం. ఆ స్కూల్లో ఉండండి అని రిక్వెస్ట్ చేశారు. నాకు కూడా మంచిదే కదా ఒక దీంట్లో అని చెప్పి ఒప్పుకున్నా. ఇదైనా దానికి ముందర పరిమి గారికి ముందర శాంతి విద్యావనం నుంచి కిషోర్ అని, పర్వతనేని కిషోర్ అని ఆయన మాతో ఉండండి మొదట, తర్వాత అకామిడేషన్ అంతా ఏర్పడినాక మీరే షిఫ్ట్ అవుదురు అని అన్నాడు. నేను అందుకని శాంతి విద్యావనంలో షిఫ్ట్ అయ్యి ఈ వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండేవాడిని. ఆ పరిమి గారి స్కూల్లో ఉన్నప్పుడు నేను అన్నాను, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్స్పోజర్ కావాలి. టీచర్లు మంచి టీచర్లే, అందరూ మంచి స్కూల్సే. పరిమి గారు అద్భుతమైన ఎడ్యుకేషనిస్ట్ అని చెప్పి వాళ్ళకి టూర్ ఒకటి అరేంజ్ చేసి ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్, టీచర్స్ ఒక బస్సు ఏర్పాటు చేసుకొని రిషి వ్యాలీ అవన్నీ చూపిద్దాం అనుకున్నాను. నేను ఎంటున్నా, వీళ్ళంతా వచ్చారు. ఈ స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. రాజా అని, ఆయన చంద్రశేఖర్ రెడ్డి అంటారు ఆయన, వీళ్ళంతా వచ్చారు. పరిమి గారి స్కూల్ నుంచి కూడా సుజాత వీళ్ళంతా వచ్చారు. కృష్ణ, మాలతి వాళ్ళంతా వచ్చారు. వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ నరసింహను, ఉషాని కలిపాను. రిషి వ్యాలీలో ఇచ్చేసాను. రాధికా హెజ్బట్ కూడా టాక్ ఇచ్చింది. వాళ్ళ రూరల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. వాళ్ళ రూరల్ ఎడ్యుకేషన్ దీని గురించి ఎ స్కూల్ ఇన్ ఎ బ్యాగ్ అని
వాళ్ళు మెటీరియల్ కూడా తయారు చేశారు. అది కూడా వీళ్ళకి అమ్మ చూపారు. వీళ్ళు కూడా టెంప్ట్ అయ్యారు. అవన్నీ ఇచ్చేసుకొని మదనపల్లిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చూసి తీసుకొచ్చారు. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటూ ఇచ్చేస్తూ. ఓకే. సో ఇప్పుడు మీ జర్నీ అద్భుతంగా ఉంది. రకరకాలుగా రిషి వ్యాలీ స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడ వయోజులు అయ్యారు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఐబీ సిలబస్ ప్రవేశపెడతామని చెప్తుంది. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఐబీ సిలబస్ పెడతామని చెప్తుంది. దాంతోపాటు 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తుంది పిల్లలందరికీ. మీ దృష్టిలో ఇది మంచిదా చెడ్డదా? మంచిదైతే ఎలా మంచిది, చెడైతే ఎలా చెడు? మంచిదే, కానీ మనకి లేనిదల్లా టీచర్స్ లేరు, ఫ్యాకల్టీ లేదు, దానికి ప్రిపరేషన్గా లేదు. ముందు టీచర్స్ని తయారు చేసుకొని ఏ కొత్త ఐడియా అయినా ముందు ఫ్యాకల్టీని తయారు చేసుకోవాలి. కృష్ణమూర్తి కూడా అక్కడ బ్రాక్వుడ్ అని ఇంగ్లాండ్లో ఒక మంచి స్కూల్ పెట్టాడు. అది కూడా ఒక ఫ్యాకల్టీ ఉంటే స్కూల్ స్టార్ట్ చేద్దాము, అది కొత్తగా డిఫరెంట్ స్కూలు అనుకొని ఆ ఫ్యాకల్టీ ఏర్పడే వరకు కాచుకొని ఉన్నాడు. అట్లా ఫ్యాకల్టీ దొరికినాకనే స్టార్ట్ చేశారు. అంటే ఒక స్కూల్ అంటే ఫ్యాకల్టీ వెతుక్కోవాలి, ఇక్కడ వ్యవస్థ కదా, రాష్ట్రం మొత్తం అనేసరికి వాళ్ళనే ట్రైన్ చేయాలి. వ్యవస్థ అయినప్పుడు ఇప్పుడు గాంధీ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మౌలానా అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆయన ఏం చేశాడు, గాంధీ అంటే రాట్నం ఉడకడము అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన రాట్నాలు దింపేశాడు స్కూల్లో. రాట్నాలు చూసి అందరికీ తెలిసి ఉంటుంది. అంబేద్కర్ గమనిస్తున్నాడు, ఇది వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, కుల వృత్తుల వ్యవస్థ తెచ్చిపెడుతున్నాడు ఈయన, జాగ్రత్త పడండి, ఇది చదువుకునేది కాదు. మీరు ఎవరైనా మొత్తం కుల వ్యవస్థ పైన తిరగబడి వాళ్ళు సమాన దీంతో ఇది కావాలంటే ఇంగ్లీష్ చదువు తప్పనిసరి. వాళ్ళ పిల్లలకేమో అందరూ నెహ్రూ వీళ్ళంతా ఇంగ్లీష్ చదువుకు ప్రిఫర్ చేస్తారు. పేద పిల్లలకైతే ఈ తెలుగు మీడియము, మాతృభాషని, రాట్నం ఉడికేది, బేసిక్ ఎడ్యుకేషను, హిందీ ఇవి చెప్తారు. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలా, ఎడ్యుకేషన్ దీని ద్వారానే వాళ్ళు స్వాతంత్రం పొందుతారు అని ఒకవైపు అక్కడ రాజగోపాలాచారి మద్రాస్ ఎడ్యుకేషన్ అన్ని అటాక్ చేస్తూ పోతారు. ఆయన పాయింట్ ఉంది కాబట్టి గాంధీ ఎడ్యుకేషన్ కుప్పకూలిపోయింది, రాట్నాలన్నీ మూలపడిపోయింది. గవర్నమెంట్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా డిఎస్సి రాసి క్వాలిఫై అయిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అవుతారు. ఓకే, డిఎస్సిలో ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం సక్సెస్ అయినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు సక్సెస్ కాదు? ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏం సక్సెస్ కాలేదు. ఏదో విధంగా వాళ్ళని ఇంగ్లీష్ దీంట్లో ఎట్లో గట్లా ఉత్తీర్ణం చేసి ఇంగ్లీష్ మీడియంలో నడుపుతున్నారు నాటకం. మొన్న రిజల్ట్ వచ్చింది, ప్రైవేట్ స్కూల్స్లో వచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చింది. 86% వచ్చింది 10th క్లాస్. ఈ స్కూల్ 3 స్కూళ్ళు నడుపుతుంది, సిబిఎస్ఈ స్కూల్తో పాటు ఇక్కడ ఇంద్రాణి గారు, అరవింద స్కూల్తో పాటు. ఆమెకే ఆశ్చర్యమైంది, 86%. వీళ్ళకి మంచి పర్సెంటేజ్ వచ్చింది స్కూల్. ఆమె ఆశ్చర్య ప్రకటిస్తుంది, ఎట్లా వచ్చింది 80%, 86%? మరి దీని పరిష్కారం ఏంటి మీ అనుభవంలోంచి? పరిష్కారం ఏంటి? ఇండివిజువలే పరిష్కారం. ఎవరు ఇండివిజువల్గా ఇది కాదు అంటారో వాళ్ళు బయటకు వచ్చి తెగించి ఏదో రీతిగా కొత్త దృక్పథానికి, కొత్త జీవితానికి తెగించి నిలబడాలి. అందరూ వద్దంటున్న జగన్ చేస్తుంది అదే కదా, ఇంగ్లీష్ మీడియం పెడతాను, నేను పెట్టి చూపిస్తాను, ఈ రోజు కాకపోతే రేపైనా కానీ అది సక్సెస్ అవుతుందనే ఇదే కదా ఆయన చేస్తుంది. కోఆపరేషన్ మాత్రం లేదు, టీచర్స్ దగ్గర నుంచి. ఆయన ముందర నటిస్తారు, బట్ నిజంగా హార్ట్ఫుల్గా కోఆపరేషన్ లేదు. ఓకే, మిర్రర్ టెక్స్ట్ బుక్స్ అని పెడుతున్నారు, ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ పెట్టి, ఇంగ్లీష్ అనే వాళ్ళు తెలుగులో చదువుకొని తర్వాత అవన్నీ చేస్తున్నారు. ఆ రీడర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. చదివిన వాళ్ళు, తెలుగు ఇంగ్లీష్ చదివిన వాళ్ళు చాలా అద్భుతమైన ట్రాన్స్లేషన్స్ అని చెప్పారు. చేసేదేదో మనస్ఫూర్తిగానే జగన్ ఏం చేసినా పేదవాళ్ళకి, పేదవాళ్ళ అభివృద్ధికి ఏం చేయాలో అదే చేస్తున్నాడు. అయితే కోఆపరేషన్ లేదు, ఎక్కడా కోఆపరేషన్ లేదు. టీచర్స్ నుంచి కోఆపరేషన్ లేదు, మిగతా వాళ్ళంతా కుట్రలు కోకకాలు మీరు చేస్తున్నారు. మొత్తము పార్టీలన్నీ కూడా ఏకమయ్యి అదంతా కోకము కుట్ర తప్ప నిజంగా ఒక మంచి జరుగుతూ ఉంటే అది ఎట్లో ఒకట్లా కంటిన్యూ కావాలా అనే ఆలోచన కూడా లేదు.
ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి, అవి కంటిన్యూ కావాలి కదా. ఏదో విధంగా అవి సక్సెస్ కావాలంటే కంటిన్యూ కావాలి. అవి కంటిన్యూ అయ్యి కూడా హోప్ ఇవ్వకుండా మొత్తం అంతా కుట్ర పన్నినట్టు అవి ఏకమైపోయి ఇదంతా జరుగుతుంది. ఓకే 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 సరే ఓకే జగన్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పెడదాము. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ మనం చూస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చూస్తున్నారు, సిస్టమ్ మొత్తం కూడా మార్కుల చుట్టూ ర్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంది. కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసింది ఎడ్యుకేషన్లోకి, వచ్చేసింది. లక్షల మంది స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఉంటున్నారు, ఒక దీని కింద. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? దీనిలో మార్పు ఏమన్నా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మార్పు వచ్చేకి మాత్రం చాలా తక్కువ అవకాశం ఉంది, చాలా తక్కువ అవకాశం ఉంది. అందరూ కూడా తమ అనుకూలం కొద్దీ చూస్తున్నారు, తమ సెక్యూరిటీ చూస్తున్నారు. టీచర్స్ వాళ్ళ హక్కులు అవి మాట్లాడతారే కానీ పిల్లలకి చదువు నేర్పించాల్సిన బాధ్యత తమకుంది అని ఏ టీచరు గుర్తించడం లేదు. సో సిస్టమ్ మారే ప్రసక్తే లేదు. మరి ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలకు మంచి, ఎవరైతే చైతన్యవంతులు అవుతారో వాళ్ళే కొంతమంది ఏకమయ్యి కొత్త స్కూల్స్ ఓపెన్ చేస్తూ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి పేరెంట్స్ బాగా పట్టించుకోవాలి. ఏదో కాంపిటీషన్లో నెగ్గితే చాలు, సర్టిఫికెట్ వస్తే చాలు, 10th పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ కానీ యూనివర్సిటీ కానీ ఎట్లయితే అంటే ఐఐటీస్ ఏదో విధంగా ఎట్లో గడ్డెక్కి పాస్ అయితే చాలు, ఏదో ఒకటి ఉద్యోగం వస్తుంది, ఇంతే ఆలోచన చేస్తున్నారే కానీ వాళ్ళు థింక్ చేయగలుగుతారా? స్వతంత్రంగా ఆలోచిస్తున్నారా? ఎవరికి పట్టం. స్వతంత్రంగా ఆలోచన చేసేది ఎవరికి రాదు. యూనివర్సిటీ స్టూడెంట్ అయినా వాళ్ళు ఇండిపెండెంట్గా ఎట్లా థింక్ చేయాలా? మనకు ప్రజాస్వామ్యం అంటే ఏం చేశాము? ప్రజాస్వామ్యం బ్రిటిష్ వాడిని అల్లగొట్టాము, మళ్ళా ఇండియన్ ప్రభుత్వం వచ్చింది. బట్ గద్దర్ చెప్పినట్టు తెల్లవాడి నుంచి నల్లవాడికి అధికార మార్పిడి జరిగింది కానీ పరిస్థితుల్లో ఏం మార్పు లేదు. బ్రిటిషరు అప్పుడు మన స్వతంత్రం ఇదిని రెండు పాకిస్తాన్ ఇండియా చీరినప్పుడు కొంతమంది బ్రిటిషర్సే హెచ్చరించారు, తొందరపడకండి, మీరు జాగ్రత్తగా ఇచ్చేసి భూమి మొత్తం ఇండియా రెండుగా చీలిపోకుండా చూడండి, చీలిపోతే ఎప్పుడు కొట్లాటలోనే సరిపోతుంది అని హెచ్చరించినారు. అయినా నెహ్రూ వీళ్ళంతా మౌంట్ బ్యాటను వీళ్ళందరి సహాయంతో ఏదో విధంగా స్వతంత్రం వస్తే చాలు, మళ్ళీ తర్వాతే సమస్యలు ఎట్టుంటాయి అవి ఉంటాయి అని చెప్పి నేను కూడా మొన్న స్వాతంత్ర పోరాటం అని ఒక ఇంగ్లీష్ నవల్ చదువుతూ ఉంటే హెచ్చరించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా హెచ్చరించారు. వీళ్ళు స్వతంత్రము రావడానికి చాలా ఆత్రపడి. సరే, మీరు ఈ స్వతంత్ర పోరాటం చెప్తున్నా, ఇప్పుడు నెహ్రూ కానివ్వండి, తర్వాత ఇందిరాగాంధీ వీళ్ళందరూ కాస్త కోస్తూ సెక్యులర్ భావాలతో నడిపారు దేశాన్ని. మరి ఇప్పుడు పూర్తిగా మతభావం ఉన్న పార్టీలు మత ఇది వచ్చేసి మత మూర్ఖత్వం వచ్చేసింది బాగా. ఇది ఎటువైపు దారి తీస్తుంది అనుకుంటున్నాను? ఇదంతా మనుషుల్ని మూర్ఖుల్నిగా తయారవుతుంది, రామజన్మభూమి భక్తుల్నిగా తయారవుతుంది. అందరూ భక్తులు తయారవుతారు, అంతేగాని మనుషులుగా ఇండిపెండెంట్ థింకర్స్గా ఎవరికి ఏమీ పట్టదు, ఎదుటివాడిని కూడా పట్టించుకోరు. కులము ఏదైతే అంబేద్కర్ వీళ్ళు చెప్పారో అవి ఇంకా బతికి ఎక్కువ అయినాయి, ఎక్కువ ఫెనిటిజం అయితే ఉంది, అవి ఇంకా ఎక్కువ అయిపోయి చాలా డేంజరస్లో ఉంది దేశం. ప్రస్తుతం దేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది బాగా. ఒక ఫ్రెండ్ వచ్చాడు వెంకట్రావు గారని, ఆయనతో పాటు కొంతమంది లెఫ్టిస్టులు కూడా వచ్చారు. ఏంటంటే మసీదుల్లో ఏదో దుర్మార్గం జరిగిపోతాని మసీదులకి మరి హిందూ టెంపుల్స్కి మధ్య వైరం పెడతారు. వైరం సృష్టించడము, కొట్లాట్లు పెట్టడమే వీళ్ళ పనే. అంతకంటే మనుషులకు ఉపయోగంగా ఏదైనా ఆలోచిస్తున్నారా? మనం అంతా కలిసి మాట్లాడదాము అని నేను చెప్ತೀನಿ. కలిసి మాట్లాడదాము, మనం ఒక గ్రూప్లో స్పష్టంగా ఇది అంటే మిగతా మనుషుల్ని పిలిచి మాట్లాడదాము, ఇది రైట్ టైము మాట్లాడడానికి అని అంటే ఆ ఫ్రెండ్ మళ్ళా కనపడలేదు. ఎందుకంటే అందరూ ఎట్లబ్బా దీన్ని ఫెనటిజంని ఎదుర్కోవడము అనే దీంట్లో మనకు శక్తి చాలదు, శక్తి సరిపోవట్లేదు. వేల కోట్లు దండుకొని ఎట్లో గట్లా మనం ఎన్నికల్లో నెగ్గితే చాలు అనుకుంటారు, అంతేగాని ఈ సమస్యల గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. ఎడ్యుకేషన్ పూర్తి నిర్లక్ష్యం అయిపోయింది పూర్తి. ఓకే. సో నాకు తెలిసి తన పాలనా కాలంలో జగన్ ఎడ్యుకేషన్ హెల్త్ పైన మంచిగా దృష్టి సారించారు. జగన్ చాలా నిజాయితీ ఉంది, పేదవాళ్ళంటే గొప్ప సింపతి ఉంది మనసులో. మామూలు మనుషుల్ని పేదవాళ్ళని అర్థం చేసుకుని ఆయన హృదయం ఎప్పుడు ఆరాటం పడుతుంది. అవన్నీ కూడా అవి జరగనిచ్చేది ఎవరు? కోఆపరేషన్ లేదు, ఎక్కడ కోఆపరేషన్ లేదు.
చూద్దాం సార్, మీ అమూల్యమైన అనుభవాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా Let us hope for the good. పంచుకున్నాం. ఒకటి మంచిగా మీరు అడిగే ప్రశ్నలు కూడా ఈ సమయానికి, ఈ నిమిషానికి, ఈ క్రైసిస్కి ఏ అవసరమో అవసరాన్ని బట్టి మీరు ప్రశ్నలు కూడా గుర్తించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.